శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, రమణ మహర్షి కూడా తల్లిని వదిలేసి వెళ్ళిపోయినాడు కదా, ఆదిశంకరాచార్యుడు కూడా తల్లిని వదిలేసి వెళ్ళిపోయినాడు కదా, మరి ఎప్పుడో ఒకసారి ఈ బంధాలను వదలకపోతే ఆ మోక్ష స్థితిని పొందలేరు కదా. ఒక వీడియో పూర్తిగా అసలు ఎలా పుట్టి ఎలా పెరిగి ఎలా మోక్షాన్ని పొంది ఎలా జీవన్ముక్తుడుగా మనిషి మారుతాడో చెప్పగలరు. పూర్తిగా ఒక వీడియో చేసి చెప్పగలరు. అసలు ఈ సృష్టి అనేది ఏమిటి, సృష్టి ఆది నుంచి అంతం వరకు మనిషి ఎలా పుట్టి ఎలా జ్ఞానాన్ని నేర్చుకుని ఎలా అంతమయ్యే వరకు జీవించటం గురించి, మోక్షం పొందిన తర్వాత చనిపోయిన మనిషి జీవితము ఏంటి, అంటే చనిపోయిన మనిషి తర్వాత జీవితం ఏంటి, చావు పుట్టుకలు లేని తర్వాత పరిస్థితి ఏమిటి, ఇవన్నీ తెలియజేయగలరు. ఉదాహరణకు సముద్రములో ఉండే నీరు ఆవిరిగా మారి వర్షముగా కురిసి నదులుగా ప్రవహించి మళ్లీ సముద్రాన్ని కలిసిన తరువాత అలా సముద్రంలో ఖాళీగా ఉండటం లేదు, మళ్లీ ఆవిరి అవుతూనే ఉన్నది, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, అవి నదులుగా పారుతూనే ఉన్నాయి కదా. అలాగే మోక్షం పొందిన తర్వాత కూడా మనిషి మళ్లీ పుట్టవలసిందే కదా. పుట్టాల్సిందే కదా అన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనిషి జన్మిస్తున్నప్పుడు దానికి ఈ ఆత్మను తెలుసుకోవటము, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు లేదా ఈ సాధనలు అనేటి పనికిరాని చాకిరీ అంతా ఎందుకు? ప్రశాంతంగా ఏదో ఒక కర్మ, అంటే మనుషులు సహజంగా చేసుకునే పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటే ఆ సృష్టి అంతం ఎప్పుడో ఎలా అంతమవుతుందో అప్పుడే మోక్షము ఆ సృష్టి ఇస్తుంది కదా. అలా మామూలుగా బతికేస్తే పోలేదా? మేఘాలు మారి వర్షంగా ఎలా అయితే ఆవిరొస్తూ మళ్లీ సముద్రంలో కలుస్తూ సముద్రం మళ్లీ ఆవిరవుతున్న విధంగా ఇలా జన్మలు సాగుతున్నప్పుడు మనం అసలు ప్రయత్నించి ఆధ్యాత్మిక సాధన చేయవలసిన అవసరము లేదు కదా. ఇక్కడ ఈ సృష్టి అంటే మీరు ఈ సముద్రంతో పోల్చి చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏమిటంటే ఈ సృష్టి ఎప్పటికీ అంతము కాదు, ఆగిపోదు. దాని ఆట ఆడుతూనే ఉంటుంది, ఇలా సాగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం ప్రశాంతంగా ఉన్న బాధలు పడుతున్న సృష్టి తన ఆట ఆపదు కదా. ఇలా వీరి సందేహం అండి. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే సృష్టి అనేది ఇలా కొనసాగుతూనే ఉంటుంది, మళ్ళీ మనుషులు పుడతానే ఉంటారు, చస్తానే ఉంటారు. మీరు సముద్రంతో పోలికేసి చెప్పారు ఇంతకు ముందు శీర్షికల్లో. ఆ సముద్రంలో కలిసిపోయినటువంటి అంటే ఆవిరయ్యి మేఘాలయ్యి వర్షం అయ్యి అది భూమి మీద కురిసి నదులయ్యి ఆ నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలిసిపోయినా మళ్ళీ సముద్రం ఆవిరవుతానే ఉన్నది కదా, మళ్ళీ ప్రాసెస్ అంతా జరుగుతానే ఉంది కదా. అలా సృష్టి ఎప్పటికీ ఆగదు కదా. అందుకని ఒకవేళ మోక్షాన్ని పొందినా మళ్ళీ మనుషులు పుడతానే ఉంటారు, సృష్టి నడుస్తానే ఉంటది, ఆగదు కదా. అలాంటప్పుడు అసలు ఈ సాధనలు ఎందుకు, మామూలుగా బతికేయచ్చు కదా. ఒకవేళ ఈ సాధనలు చేస్తే మోక్షాన్ని పొందితే అంటే చనిపోయిన తర్వాత జీవుడి పరిస్థితి ఏంటి, అప్పుడు మళ్ళీ జీవితం ఎలా ఉంటుంది? మోక్షాన్ని పొందితే జీవన్ముక్తుడిగా మారతాడు, మారినాక అసలు ఏంటి, మళ్ళీ పుడతాడా పుట్టడా? ఇలా అనేక రకములైన సందేహముల కలగాపులగంగా సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ వస్తాయి, సహజం అది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్న వీరు ఎప్పుడు అడిగారు అంటే దీనికి ముందు శీర్షిక 1716 సాక్షి భావన, మన మూలతత్వమే సాక్షి అని చెప్పాను. ఆ శీర్షిక చెప్పుకున్నప్పుడు ఆ శీర్షికని విని ఆయన ఈ ప్రశ్నలు వేశారు. ఇక్కడ విషయం ఏంటంటే
మనం గమనించవలసిన, తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, అసలు మనం ఏ సాధన చెయ్యటం లేదు, ఏ సాధన చెయ్యవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికత వేరు కాదు, భక్తి వేరు కాదు. ఆధ్యాత్మికత, భక్తి, దైవము మనం చెప్పుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో, ఈ ఆధ్యాత్మికం వేరు కాదు, భౌతికము వేరు కాదు. అయితే ఆధ్యాత్మికతకి భౌతికానికి డిఫరెన్సియేషన్ చాలా చోట్ల చెప్పాను, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. భౌతికము అన్నప్పుడు మనకి తెలియబడుతున్నది అంటే కంటి ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, రుచుల ద్వారా, నాలుక ద్వారా, మొత్తం చర్మం తల నుండి కాలు వరకు స్పర్శల ద్వారా మనకు తెలియబడుతున్న ప్రపంచం అంతా కూడా మనతో సహా, మన శరీరంతో సహా బయట సృష్టి అంతా కూడా తెలియబడుతున్నది భౌతికము. భౌతికము అన్నప్పుడు తెలియబడుతున్న సృష్టిలో, అంటే తెలియబడుతున్న శరీరంతో, తెలియబడుతున్న సృష్టిలో, తెలియబడుతున్న విధానంలో ప్రయత్నించుకుంటూ, తెలియబడుతున్న వాటిని తెలియబడుతున్న విధానంలో సాధన చేసి, అంటే ప్రయత్నించి పొందుతూ, మళ్ళీ ఆ పొందిన వాటిని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం. ఇదంతా తెలియబడుతున్న ప్రాసెస్. ఇందులో ప్రయత్నం అంటే బయట వస్తువులు, విషయాలు ఉన్నాయి, వాటిని మనకు అనుకూలంగా ప్రయత్నించి తెచ్చుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో ఎంత దొరికితే అంత పొంది అనుభవిస్తున్నాం. ఇదంతా తెలియబడుతూ జరుగుతుంది. దీని పేరు భౌతికం. తెలియబడుతూ జరిగేదంతా భౌతికం. అంటే ప్రత్యక్షంగా ఎలా తెలియబడుతుంది? తెలియబడుతున్న శరీరానికి తెలియబడుతుంది. నేను ఈ శరీరము, నాకు తెలియబడుతుంది. మాంస శరీరము, ఎముకలు మాంసము కలిపిన శరీరము. ఈ శరీరంలో నాకు కళ్ళున్నాయి, కళ్ళు ద్వారా తెలుసుకోగలను. చెవులున్నాయి, చెవుల ద్వారా తెలుసుకోగలను. ముక్కు ఉంది, ముక్కు ద్వారా తెలుసుకోగలను. నాలుక ఉంది, నాలుక ద్వారా తెలుసుకోగలను. చర్మము తల నుంచి కాలి వరకు స్పర్శలు తెలుసుకోగలను. అలాగే స్త్రీ పురుష శారీరక సుఖములకు సంబంధించినటువంటి అవయవములు ఉన్నాయి, వాటి ద్వారా ఆ సుఖమును తెలుసుకోగలను. అంటే నేను 5 రకములుగా తెలుసుకోగలను. దేంతో? శరీరముతో. ఏమిటి 5 రకములు? ఏం తెలుసుకోగలను? అసలు నేను తెలుసుకోగలిగినవి ఏంటి? బయట ప్రపంచములో ఈ 5 రకములుగా ఉన్న విషయములు. నేను 5 రకములుగా తెలుసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను ఈ శరీరంతో. అదేంటి? దృశ్యము. అంటే ప్రపంచములో ఉన్న దృశ్యములు నా ఎదురుగా ఉన్నవి తెలుసుకోగలను. నా ఎదురుగా ఉన్నవి తెలుసుకోగలను. ప్రపంచములో నాకు దగ్గరగా ఉన్న శబ్దములు తెలుసుకోగలను. ప్రపంచములో నాకు దగ్గరగా ఉన్న వాసనలు తెలుసుకోగలను. ప్రపంచములో నాకు అందిన, లభించిన రుచులు తెలుసుకోగలను. ప్రపంచములో నాకు దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి స్పర్శలు తల నుంచి కాలు వరకు తెలుసుకోగలను. నాకు దగ్గరగా ఉన్నవే. అలాగే ప్రపంచములో నాకు దొరికిన, నేను ప్రయత్నించి దొరికించుకున్న స్త్రీ పురుష శారీరక సుఖములు తెలుసుకోగలను. ఈ 5 రకములే నేను ప్రపంచంలో తెలుసుకోగలను. ఒకవేళ 6వ రకం ఏదైనా ప్రపంచంలో ఉండి ఉన్నా నాకు తెలియదు, అసలు ఉన్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే నాకు ఈ 5 రకములుగా మాత్రమే తెలుసుకోగలిగిన శక్తి ఉన్నది. ముందు మనం తెలుసుకోవాలి. నేను శరీరము అన్నప్పుడు భౌతికము అంటే ఇది. ఈ 5 రకములు నాకు బయట కనపడుతూ, వినపడుతూ ఉన్నాయి, అక్కడ ప్రత్యక్షంగా అవి తెలుస్తున్నాయి. వాటిని నేను పొంది అనుభవిస్తున్నాను. వాటిని పొంది అనుభవించడానికి 5 రకములైనటువంటి విధానములు, ఉపకరణములు, పనిముట్లు నా శరీరం అంతా ఉన్నాయి. నా శరీరం అంతా పనిముట్టే. ఈ 5 రకాలుగా పనితీరులుగా పనిచేస్తుంది. నా శరీరం అంతా ఒక గ్రహణ యంత్రము, పనిచేసే యంత్రం. అది గ్రహిస్తుంది 5 రకాలుగా. ఇదంతా సహజంగా, న్యాచురల్గా అందరికీ జరిగే ప్రాసెస్. జంతువులతో సహా మనకు కూడా జరిగే ప్రాసెస్. జంతువులకి ఎలాగే ఉంటుంది, మనకి ఎలాగే ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ ప్రాసెస్లు ఇవి. ఇదంతా భౌతికము. మనందరం దీంట్లోనే జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ భౌతికంలో మనకు మెయిన్ ఏమైంది? ఇప్పుడున్న ఈ రోజు మనకున్న ప్రపంచంలో అంటే మెయిన్ ధనము. ఈ ధనాన్ని ప్రకృతి సృష్టి చేయలేదు. ధనం ఉన్నట్టు అసలు ప్రకృతికి తెలియదు.
విశ్వానికి తెలియదు. ధనం అనేది మనిషి తయారు చేసుకున్నది. మనిషి తనకి ఇవ్వబడినటువంటి మేధాశక్తితో ఒక మానవ సమాజాన్ని నిర్మించుకున్నాడు. అంటే మనిషి జంతువులతో కలిసే బతికాడు. మనిషి ఎలా బతికాడంటే జంతువులతో కలిసే బతికాడు. మొట్టమొదటగా మానవులు ఎక్కడున్నారు అంటే అరణ్యములలో జంతువుల మధ్యలో జంతువు వలె ఉన్నారు. అందుకని మనిషిని జంతువుతోనే సంబోధించారు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జంతువులలో నరుడు అనేటువంటి జన్మ రావటము అసంభవము అన్నారు. జంతువులలో నరుడు అనే జంతువుగా పుట్టాడు. ఆ జన్మ రావటం అసంభవం, వచ్చింది ఆ జన్మ. ఓకే, అయితే జంతువులకి మనుషులకి ఇవన్నీ కామనే, భౌతికం అంతా కామనే. జంతువులకి మనుషులకి ప్రత్యేకమైనది ఏమి లేదు. భౌతికం అంతా జంతువులకి మనిషికి ఒకటే. కనపడిని వినపడిని అనుభవానికి శరీరములో గ్రహించటానికి వీలైనటువంటి వాటిని ఇంద్రియములు అన్నారు. ఇంద్రియములు అంటే ఉపకరణములు, అంతే, పనిముట్లు. అలా ఇంద్రియముల ద్వారా గ్రహించటానికి బయట అనేక వస్తువులు విషయాలు సృష్టిలో కనపడుతున్నాయి, ఎదురుగా ఉన్నవి, వాటిని అనుభవిస్తున్నాం. నిత్యచేది ఇంతే. మనకి జీవించటము అన్నప్పుడు శరీరంతో మనం జీవించేదంతా కూడా ఇంతే ప్రాసెస్. ఇంకా ఉదయం లేస్తాం, మెలకు వస్తుంది. మెలకు వచ్చిన దగ్గర నుంచి ఇంకా లేచిన దగ్గర నుంచి నేను ఈ శరీరం అనే భావనతో మేలుకుంటాం. ఆ భావనతో మేలుకొన్న దగ్గర నుంచి ఈ శరీరమునకు కావలసినవన్నీ పొందే ప్రయత్నం చేస్తాం. ఈ శరీరమునకు కావలసినవి ఏ రోజుకు ఆ రోజు పొందాల్సిన వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు పొందుతూ ప్రయత్నించుకుంటారు. ఒకవేళ దాచుకొని ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకా అలా ప్రయత్నించుకుంటూ దాచుకుంటూ ఉంటారు. శరీర అనుభవానికి కావాలి ఎప్పటికైనా సరే. ఒకవేళ ఎక్కువ ఉంటే మరి కుటుంబ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం కనుక మళ్ళీ మన కుటుంబాల నుంచి సంతానోత్పత్తి, మన పిల్లలు ఇవన్నీ వస్తూ ఉంటారు కనుక నా కుటుంబాలు వంశము ముందుకెళ్తూ ఉంటుంది కనుక నేను కాకపోతే నా కుటుంబ సభ్యులు అనుభవిస్తారు, నా వంశాలు నా తరాలు తింటాయి అని చెప్పి అలా తరతరాలకి తరిగిపోనంత సంపాదించుకుంటూనే ఉంటారు. ఎందుకని? ధనం వల్లనే అన్నీ సమకూరుతాయి కనుక. ఈ ధనం మనం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. ఇది భౌతికము. అంటే మనిషి మన జీవితం అంతా ఇంతే భౌతికం. మరి ఆధ్యాత్మికము ఏమిటి? ఇక్కడ అసలు దాన్ని అర్థం చేసుకుంటే విషయం అర్థమవుతుంది. ఆధ్యాత్మికము సాధించేది కాదు, సాధన కాదు. ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు మన సోదరుడు అన్నారు, సృష్టి ఇప్పటికే అంతమవదు కదా. ఇప్పుడు సముద్రంలో నీరు సూర్యరశ్మి వేడికి ఆవిరయింది. ఆవిరి పైకెళ్ళి తేలిక అవటం వలన పైకెళ్ళి మేఘములైంది. అక్కడ గమనించవలసింది ఏంటి అంటే సూర్యరశ్మికి సముద్రంలో నీరు ఆవిరవుతున్నప్పుడు ఒక అద్భుతమైన చర్య జరిగింది. అక్కడ అద్భుతమైన చర్య ఏంటి అంటే ఉప్పు నీరు. అది ఉప్పు అనేది సముద్రపు నీటిలో కలిసిపోయి ఉన్న ఒక ఘనత్వం, నీటి కంటే ఘనమైంది. అది ఆవిరైనప్పుడు ఉప్పు అక్కడ ఉండిపోయింది, ఉప్పును వదిలేసి నీరు ఆవిరైంది. అంటే ఇప్పుడు తనలో ఉప్పు అనే దాన్ని కోల్పోయింది ఎవరో? సముద్రపు నీరు. కానీ దాని సహజ లక్షణం ఏంటి? సముద్రపు నీరు సహజ లక్షణం ఉప్పటి నీరు, ఉప్పుగా ఉంటుంది. అది దేనికి పనికిరాదు, అసలు మానవుడు సృష్టిలో ఉపయోగించుకోవడానికి పనికిరాదు. కానీ అది ఎప్పుడైతే సూర్య తేజస్సుకి ఆ వేడికి ఆవిరవుతుందో అప్పుడు అది తనలోని ఉప్పు అనే గుణాన్ని కోల్పోతుంది, స్వభావాన్ని కోల్పోయి నీరుగా మారుతుంది. ఉప్పు నీరు కాదు, మొట్టి నీరు. దాన్ని మంచి నీరు అంటున్నాం మనం. అయితే అది ముందు నీరు అవట్లా ఆవిరవుతుంది, ఉప్పును వదిలేస్తుంది. ఇలా ఆవిరంతా పైకి వెళ్ళిపోయి ఒక చోట గుమికూడి దాన్ని మేఘము అని పిలుస్తున్నాం మనం. అలా మళ్ళీ గాలి వీచబడి మేఘము కదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆవిరవుతానే ఉంటుంది, ఇంకో మేఘం తయారవుతుంది. అలా మేఘాలు ఎప్పుడూ తయారవుతానే ఉన్నాయి, ఆవిరి ఎప్పుడు అవుతానే ఉంది. సూర్యుడు వచ్చినప్పుడల్లా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అలా మేఘములైనటువంటివి వాయువు చేత కదిలింపబడి, గాలి చేత కదిలింపబడి ప్రపంచమంతా తిరుగుతూ, సృష్టి అంతా తిరుగుతూ
వాటికి సమకూరినటువంటి పరిస్థితుల రీత్యా వర్షిస్తాయి. ఇప్పుడు అవి మళ్ళీ నీళ్లుగా మారిపోతాయి వర్షించటం అంటే. అయితే వర్షించేటప్పుడు అవి బిందువులుగా విడివిడిగా చిన్న చిన్న నీటి బిందువులుగా భూమి వైపు ప్రయాణం చేస్తాయి ఆకాశం నుంచి. అలా ప్రయాణించినప్పుడు అవి విడివిడిగా అనిపిస్తాయి. నీటి బిందువులుగా మళ్ళీ వర్షించటం కుదిరింది. అంటే వర్షించేటప్పుడు రూపం మారిపోయింది, ఆవిరైనప్పుడు రూపం మారిపోయింది. ఆవిరైనప్పుడు ఒక చిన్న పొగమంచులాగా తయారవుతుంది, అలా రూపం మారిపోయింది. మళ్ళీ అది వర్షిస్తున్నప్పుడు ఆవిరంతా కలిసినప్పుడు దట్టంగా అయినప్పుడు మళ్ళీ అక్కడ రూపం మారిపోయింది, అది కొంచెం దగ్గరగా దట్టంగా తయారైంది. మేఘము అన్నం మందంగా దట్టంగా తయారైంది. ఆవిరిగా ఉన్నప్పుడు చాలా పలచగా ఉంటుంది, కానీ మొత్తం ఆవిరంతా ఒక చోటకు చేరుకుంటున్నప్పుడు ఆవిరవుతున్నదంతా అది కొంచెం దట్టంగా తయారయ్యి మందంగా తయారైనప్పుడు మేఘము అని పిలిచాం. మేఘము అని. ఆ మేఘము దానికి కలిగినటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితుల రీత్యా అది మళ్ళీ వర్షించి నీరుగా మారుతుంది. అంటే నీరుగా మారి వర్షిస్తుంది. అలా వర్షిస్తున్నప్పుడు నీరు మొత్తం కలిసి ఒకసారి పడిపోవట్ల, బిందువులుగా పడుతుంది. అలా బిందువులుగా పడుతున్నప్పుడు అనేక బిందువులు కనపడుతున్నాయి, కానీ అది ఏకమైనటువంటి మేఘమే. కానీ అది పడేటప్పుడు అలా పడుతుంది. అక్కడ జరిగేటువంటి చర్యల్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకు జరుగుతుంది అనే దానికి ఆన్సర్ లేదు అక్కడ. చర్యలన్నీ ఇలా ఉన్నాయి. ఎందుకు ఆవిరవుతుంది అంటే ఆవిరవడం లక్షణం. వేడి తగిలినప్పుడు ఆ నీరు ఆవిరవడం దాని లక్షణం. ఆవిరంతా మేఘం ఎందుకు అవుతుంది అంటే ఆవిరి వేరు మేఘం వేరు కాదు. అనేక సార్లు ఆవిరైనటువంటి ఆవిరంతా ఒకే చోట చేరినప్పుడు దట్టంగా మేఘంగా కనపడుతుంది. మేఘం ఎందుకు మళ్ళీ నీరుగా వర్షిస్తుంది అంటే అది నీరే కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులు మేఘాన్ని వర్షింపజేసేలా ఏర్పడుతున్నాయి. ఈ సైన్స్లో ఇంకా ఎందుకు ఏర్పడుతుందంటే ఇంకా డెప్త్గా సైన్స్కి వెళ్తే చెబుతారు. అంటే కారణం చెబుతారు అంతే. కానీ ఏదైనా కారణాలు చెప్పడమే తప్ప ప్రాసెస్ దాని అంతటా అలా జరుగుతుంది. అలా వర్షించేటప్పుడు కొన్ని వేల కోట్ల అంటే కొన్ని వేల లక్షల కోట్ల బిందువులుగా నేల మీదకి ప్రయాణించుకుంటూ వస్తుంది. ఆ బిందువులన్నీ నేల మీద పడి మళ్ళీ కలిసిపోతాయి. నీరు నీటితో కలిసిపోద్ది, విడివిడిగా ఉండదు. అలా కలిసిపోయి అదంతా మళ్ళీ నదులుగా ప్రవహిస్తుంది. అలా పడిన నీరంతా ప్రవహించిన నీరేమవుతుంది, ముందు సృష్టిని బ్రతికిస్తుంది. అది మంచినీరు. ఉప్పు నీరు అయితే సృష్టి కుదరదు, బతకడానికి కుదరదు. సృష్టిలో ఏ జీవి ఇప్పుడు ఉప్పు నీటితో మొక్కలు పెంచడం కుదరదు, మనుషులు బతకటం కుదరదు, ఉప్పు నీరు తాగటం కుదరదు, జీవులు తాగి బతకటం కుదరదు. అందుకని సృష్టి నడక, సృష్టి ఏర్పాటుకి సృష్టి చేసిన ఒక అద్భుతం అది. సృష్టిలో జీవరాశులన్నీ బ్రతకడానికి అనువుగా మంచినీరు తయారై భూమి మీద పడుతుంది. ఆ మంచినీరు ముందు సృష్టిని బతికిస్తుంది, సముద్రంలో కలిసిపోవడం కాదు. సృష్టిని బ్రతికిస్తూ మిగిలిపోయిన నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా, సముద్రపు నీరు ఆవిరవడం అనే ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతుంది అంటే సృష్టి బ్రతకటానికి జరుగుతుంది. భూగోళం మీద ఉన్న మనకు కనపడుతున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉండటానికి ఆధారంగా మంచినీరు ఉంది. మంచినీరు లేకపోతే అవన్నీ ఉండటం కుదరదు. అలా సృష్టిని ఉంచి బ్రతికించి మిగిలినటువంటి నీరు వెళ్ళి మళ్ళీ కలిసిపోతుంది. అంటే ఇక్కడ మధ్యలో సృష్టిలో జీవరాశుల్ని బ్రతికించడం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. దీనికి ఎందుకు ఏమిటి అనే ప్రశ్న మన తలలో పుట్టొచ్చు, కానీ దానికి ఆన్సర్ ఏమి లేదు. దానికి ఆన్సర్ అదే, సృష్టి. మన కాళ్ళు ఎందుకున్నాయి, చేతులు ఎందుకున్నాయి, కళ్ళు ఎందుకున్నాయి, ముక్కు ఎందుకున్నాయి, చెవులు ఎందుకున్నాయి, ఇన్ని శరీర అవయవాలు ఎందుకున్నాయి అంటే ఈ రూపంలో ఇలా ఉన్న మనిషి బ్రతకడానికి అవన్నీ అవసరం కనుక అవన్నీ ఉన్నాయి అంతే. ఎందుకనే దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆ శరీరానికి అవి అవసరం. అలా ఉంటేనే అతన్ని మనిషిని పిలుస్తాం. ఆ మనిషి అలా ఉంటాడు, ఆ మనిషి పనితీరు అలా ఉంటుంది. అలాగే ఒక కుక్క ఎలా ఎందుకు ఉందంటే అది అందుకే దానికి కుక్క అన్నాం. ఆ జంతువు అలా ఉంటుంది.
అది సృష్టి నిర్ణయంలో జరిగింది. దానికి ఎందుకని ఆన్సర్కి సమాధానం ఏమి ఉండదు అక్కడ. దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప అక్కడ ఎందుకు అనేది ఒక వితండవాదం అవుతుంది. ఉన్నదాన్ని గ్రహించటమే, ఎందుకు అనేది ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. అసలు సృష్టి రహస్యము, సృష్టి మూలము ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అని. అయితే అది జరుగుతున్నట్టు మనకు అనిపిస్తున్నది. మళ్ళీ ఇదంతా మనం ఇప్పుడు సృష్టికి వేరువేరుగా లేము. మీకు ఊరికని ప్రాసెస్ సముద్రాన్ని పోల్చి చెప్పాను తప్ప అది అనంత ఆత్మశక్తికి సరిపోలిన పోలిక కాదు, అర్థం అవడానికి వేసిన పోలిక అంతే. ఎందుకంటే సముద్రం భిన్నంగా ఉంది అక్కడ. కానీ ఇక్కడ అనంత ఆత్మశక్తి అన్నప్పుడు మీకు చెప్పింది సాక్షి భావనలో మన మూలతత్వమే సాక్షి అన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చాం భౌతికము అంటే ఏంటి? ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతో మనం మన శరీరానికి అవసరమైనటువంటి సమస్తాన్ని పొందటానికి, ఆ పొందవలసిన సమస్తము మనకు ఎదురుగా ప్రపంచంలో కనపడుతున్నాయి. వాటిని ప్రయత్నించి తెచ్చుకొని కనపడుతున్న ప్రపంచంలో కనపడుతున్న వస్తువులు, కనపడుతున్న విషయాలు అంటే అందుతున్న వస్తువులు, అంటే గ్రహించబడుతున్న వస్తువులు, గ్రహిస్తున్న వస్తువులు అన్నీ అక్కడ ఉన్నాయి. దానికి ఎవరు నమ్మించక్కర్లే, మన కనపడతానే ఉన్నాయి, వినపడతానే ఉన్నాయి. అలా ఉన్నట్టు వాటిని మళ్ళీ ప్రయత్నం కూడా కనపడతానే ఉంది, పొందటం కూడా కనపడతానే ఉంది, అనుభవించడం కూడా కనపడతానే ఉంది. ఇదంతా మనకి శరీరంతో జరుగుతూ తెలుస్తూ ఉన్నది. దానికి నిరూపణలు అక్కర్లా, ఎదురుగా ఉన్నాయి. అది భౌతికము. అంటే కనపడేది, వినపడేది, అనుభవానికి అందుతున్నది ఏదో ఉన్నదో అదంతా భౌతికము. అనుభవించే శరీరం కనపడుతుంది, అనుభవానికి అవసరమైనటువంటి మనుషులు, వస్తువులు, విషయాలు, పదార్థాలు అన్నీ కనపడుతున్నాయి. మధ్యలో ప్రయత్నం కూడా కనపడుతుంది, ఎవరెవరు ఏం ప్రయత్నించుకొని వేటిని పొందుతున్నారు. అలా కనపడుతూ జరిగేది అంత మొత్తం భౌతికం అని పిలిచారు. అయితే కనపడుతుంది రైటే, ఓకే ఇదంతా బాగానే ఉంది, ఇది భౌతికం రైటే, ఇలాగే బ్రతకాయలు కూడా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ దాన్ని అర్థం చేసుకునే విధానంలో సముద్రము ఆవిరవటము, మేఘములు వర్షించటము, నీరు, నదులు మళ్ళీ సముద్రంలో కలిసిపోవటము పోలికగా మాత్రమే చెప్పబడిన విషయము. దాన్ని మళ్ళీ మన జీవితంలో మనలో ఉన్న శక్తికి అప్లై చేసుకున్నప్పుడు ఆత్మశక్తి అలా లేదు. ఇప్పుడు సముద్రము నుంచి ఆవిరైనటువంటి ఆవిరి వెళ్ళటానికి వేరే ప్లేస్ ఉంది, ఆకాశంలోకి వెళ్తుంది. మేఘముగా మారటానికి దానికి ప్లేస్ ఉంది, ఆకాశంలో మేఘమవుతుంది, సముద్రానికి భిన్నముగా. మళ్ళీ అది కదలటానికి, గాలి కదుపుతుంటే కదలటానికి ప్లేస్ ఉంది, ఆకాశము. అలా మేఘాలు ఆకాశంలో ప్రయాణిస్తాయి. అది వర్షించడానికి ప్లేస్ ఉంది, ఆకాశం నుంచి కింద భూమి మీద వరకు వర్షపు చినుకులు ప్రయాణిస్తాయి. స్పేస్ ఉంది, అంటే దానికి ప్లేస్ ఉంది, భిన్నమైన ప్లేస్ ఉంది, విడిగా ఉంది. ఆ ప్రయాణించినవన్నీ నేల మీద పడి మళ్ళీ అదంతా నీరుగా కలిసి ప్రవహించడానికి ప్లేస్ ఉంది. భూమి మీద నదులుగా మారి ప్రవహిస్తుంది, అక్కడ ఒక ప్లేస్ ఉంది, దానికి భిన్నమైన ప్లేస్ ఉంది. అలా ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా విడివిడిగా ప్లేస్ ఉంది, స్థలం ఉంది. సముద్రానికి భిన్నంగా ఆకాశం ఉంది, ఆకాశానికి భిన్నంగా మళ్ళీ నేల ఉంది, నేల మీద మళ్ళీ అది ప్రవహించుకుంటూ వెళ్ళడానికి బోల్డ్ స్పేస్ ఉంది, వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అంటే సముద్రానికి భిన్నమైనటువంటి ప్రపంచం బోల్డ్ ఉంది. కానీ ఇది పోలిక, అర్థం అవటానికి పోల్చుకున్నాం అంతే. ఆత్మశక్తి అలా విడిగా లేదు, ఉన్నదంతా ఆత్మశక్తి. ఇప్పుడు మనం ఎందుకంటే అసలు ప్రయత్నించటం మోక్షం కోసం అంటే వేరు భావన ఉంటే ప్రయత్నించటం, అసలు వేరు భావనే లేదు, అసలు వేరు భావన లేదు, ఉన్నదంతా ఒకటే అనంత ఆత్మశక్తి. పోలికగా నేను శరీరము, నేను వేరుగా ఉన్నాను, మనుషులంతా వేరు వేరు, సృష్టి అంతా వేరు వేరు, చెట్లు వేరు, పొట్ల వేరు, గొట్ల వేరు అన్న వేరు భావనలో ఉన్న మనిషికి చెప్పబడుతున్న విషయం కనుక, అలా నీకు చెప్పబడుతున్నది నీకు వేరు భావనలో ఉన్నదా వాడికి అర్థమయ్యేలా చెప్పబడుతున్నప్పుడు నీకు వేరు భావన అనిపిస్తుంది. కానీ అది యాక్చువల్గా వేరుగా లేదు. అంటే అది ఎలా ఉన్నది, మళ్ళీ ఇక్కడ ఇంకో పోలిక, మళ్ళీ ఇక్కడ ఇంకో పోలిక. భోజనం చేస్తున్నాం, నెయ్యి వేసారు,
మనం భోజనం చేస్తున్నప్పుడు మనకు నెయ్యి వేశారు. ఆ నెయ్యి ఏదో పచ్చడిలోనో కూరలోనో కలుపుకొని తిన్నాం. అది తిన్నాక మనకి తర్వాత కొంచెం వెన్నపూస ముద్ద పెట్టారు పక్కన, ఇదిగో వెన్నపూస తినమని. అది కూడా తిన్నాం. అది కూడా తినేసి భోజనం తిన్నాక చివరిలో మనకి కొంచెం పెరుగేశారు. లాస్ట్లో పెరుగు కలుపుకున్నాం, లేదా మజ్జిగ పోసుకున్నాం, ఎవరు అలవాటు వాళ్ళది. ఇది కూడా అయిపోయింది, భోజనం అయిపోయింది. తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు కల్పించారు, తాగి పడుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటున్నాడంటే ఇదంతా ఒక పిల్లవాడికి ఇచ్చారు. ఆ పిల్లవాడు ఏమనుకుంటున్నాడంటే పాలు విడిగా ఉన్నాయి, పాలు ఇచ్చారు నాకు. పెరుగు విడిగా ఉంది, పెరుగు ఇచ్చారు నాకు. వెన్న విడిగా ఉంది, వెన్న ఇచ్చారు నాకు. నెయ్యి విడిగా ఉంది, నెయ్యి ఇచ్చారు నాకు అని సృష్టిలో 4 రకముల పదార్థములు ఉన్నాయి అనుకుంటున్నాడు. ఏవైతే నెయ్యి, వెన్న, పెరుగు లేక మజ్జిగి లేక పాలు, అంటే ఈ 3 కాక పాలు, 4 రకాల స్థితులు ఉన్నాయని 4 ఉన్నాయి అనుకుంటున్నాడు. తర్వాత అసలు ఈ 4 ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడి మూలం ఏంటి తెలుసుకుందామని ప్రయత్నించాడు. ప్రయత్నిస్తే దాన్ని తెలిసిన వాళ్ళని అడిగాడు, ఇంట్లో పెద్దవాళ్ళని, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అని. అంటే వెన్న కరగబెడితే నెయ్యి వచ్చింది నాయన అని చెప్పారు. వెన్నని కాసాం, వేడి చేసాం, కరగబెట్టాం, అప్పుడు అది నెయ్యి అయింది అని. ఓహో, వెన్న ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అంటే పెరుగుని చిలికితే వెన్న వచ్చింది అని. పెరుగుని బాగా చిలికాం నీళ్లు పోసి, చిలికితే వెన్న విడిగా వచ్చేసింది, మజ్జిగ విడిగా మిగిలిపోయింది. ఆ మజ్జిగ మనం పోసుకుంటున్నాం, లేదా అలా చిలకనప్పుడు పెరుగుని తినేస్తున్నాం. కానీ వెన్న అనేది పెరుగు చిలికితే వచ్చింది, నీళ్లు పోసి చిలికితే వచ్చింది. ఓహో, పెరుగు నుంచి వెన్న వచ్చింది. ఓకే, పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అంటే పెరుగు పాల నుంచి వచ్చింది నాయన, పాలనే తోడు పెట్టాం, ఆ పాలు తోడుకొని గడ్డగట్టి పెరుగు అయింది. దాంట్లో నీళ్లు పోసి చిలికితే వెన్న వచ్చింది, విడిగా మజ్జిగ వచ్చింది. ఆ వెన్నను కాస్తే నెయ్యి అయింది. అంటే ఇప్పుడు నెయ్యి, వెన్న, పెరుగు ఎక్కడున్నాయి? పాలలోనే ఉన్నాయి. పాలకు అభిన్నముగా లేవు. ఇది కరెక్ట్గా తెలుసుకోవాల్సిన విషయం. పాలకు భిన్నముగా పెరుగు కానీ, మజ్జిగ కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ లేవు, పాలలోనే ఉన్నాయి. కానీ పాలుగా ఉన్నప్పుడు పాల దశలో ఇవి నీకు కనపడుతున్నాయా? పాలుగా ఉన్నప్పుడు అందులో వెన్న నీకు కనపడుతుందా? అందులో పెరుగు నీకు కనపడుతుందా? అందులో మజ్జిగ నీకు కనపడుతుందా? దానికి మజ్జిగ టేస్ట్ వచ్చిందా? పాలకి మజ్జిగ టేస్ట్ ఉందా? పెరుగు టేస్ట్ ఉందా? వెన్న టేస్ట్ ఉందా? నెయ్యి టేస్ట్ ఉందా? అసలు నీకు అవి ఏమైనా పాలలో కనపడుతున్నాయా? కనపట్లా. మరి అవి కనపడాలంటే ఏం చేయాలి అంటే పాలను కాయాలి. ముందు పాలను కాయాలి, వేడి చేయాలి బాగా. అవి పొంగే వరకు 2-3 సార్లు పొంగే వరకు వేడి చేయాలి. వేడి చేసినాక దాన్ని కొంచెం చల్లార్చాలి. తగుమాత్రపు వేడి ఉండగా, అంటే పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం వేడి ఉండాలి. అప్పుడు దానికి తోడు వేయాలి. తోడు వేసేది పెరుగైన వేయొచ్చు, కొన్ని ఇతర పదార్థాలు ఉన్నాయి. వేస్తే అదేమవుతుంది, గడ్డ కడుతుంది కాసేపుడిగా. 6 గంటలు పట్టొచ్చు, 10 గంటలు పట్టొచ్చు, 12 గంటలు పట్టొచ్చు. అప్పుడు పాలు పెరుగు అవుతుంది. పెరుగైనప్పుడు ఆ పెరుగులో మళ్ళీ నీళ్లు పోసి కవంతో చిలకాలి. చిలికితే పెరుగులో ఉన్నటువంటి మేగడంతా కూడా చిలకబడి వెన్నగా మారుతుంది. ఆ వెన్నంతా పైన తేరుకుంటుంది. ఆ వెన్నను తీసేస్తే మజ్జిగ ఉంటే వెన్న ఉంటుంది, విడివిడి అయిపోతాయి. చిలికేటప్పటికి వేరుపడిపోతాయి. ఆ వేరుపడిపోయినటువంటి మజ్జిగని మనం అన్నంలో ఆఖరిలో పోసుకొని వాడుకుంటున్నాం, లేదా తాగుతున్నాం, అది మన ఇష్టం. కానీ ఆ మజ్జిగకి పెరుగుకి అసలు సంబంధమే ఉండదు. మజ్జిగకి పాలకి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే పాలు తాగినప్పుడు పాల టేస్ట్ వేరు, మజ్జిగ తాగుతున్నప్పుడు మజ్జిగ టేస్ట్ వేరు.
అలాగే వెన్నకి టేస్ట్ మారిపోతుంది. మళ్ళీ వెన్న టేస్ట్ వేరు, మజ్జిగ టేస్ట్ వేరు, పాల టేస్ట్ వేరు. అలాగే వెన్నను కరిగించినప్పుడు నెయ్యి టేస్ట్ వేరు, వెన్న టేస్ట్ వేరు, మజ్జిగ టేస్ట్ వేరు, పాల టేస్ట్ వేరు. రుచులు కూడా మారిపోయినాయి, వాటి గుణాలు స్వభావాలు కూడా మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి, మొత్తం రకరకాలుగా మారిపోయింది అది. కానీ ఈ మార్పు అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలలోనే ఉంది. ఇది పాలకు భిన్నమైనటువంటిది కాదు. ఇప్పుడు పెరుగనే సృష్టి, మజ్జిగనే సృష్టి, వెన్ననే సృష్టి, నెయ్యి అనే సృష్టి. సృష్టిలో అనేకంగా కనపడుతున్న ఇదంతా కూడా పాలలోనే ఉంది. పాలనే సృష్టిలోంచే జరిగింది. మొత్తం పాలలోనే సృష్టి జరుగుతుంది, పాలకు భిన్నంగా జరగట్లేదు. పాలలోనే పెరుగనే సృష్టి జరుగుతుంది, ఆ పెరుగులోనే వెన్న మజ్జిగ అనే సృష్టి జరుగుతుంది, ఆ వెన్న నెయ్యిగా సృష్టి జరుగుతుంది. అంటే మొత్తం పాల వలన, పాలలోనే, పాల చేత ఇదంతా జరుగుతుంది. అన్నింటికి ఆధారం పాలే అక్కడ. అలాగే అనంత ఆత్మశక్తి అన్నప్పుడు ఇక్కడ విడివిడిగా లేదు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అనంత ఆత్మశక్తిలోనే సృష్టి అంతా జరుగుతుంది. నువ్వు ప్రయత్నించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు మోక్ష స్వరూపుడువే, నువ్వు మోక్ష స్వరూపురాలివే, నువ్వు శక్తి స్వరూపుడువే, నువ్వు శక్తి స్వరూపురాలివే. నువ్వు ప్రయత్నించిన ఒకటే, ప్రయత్నించిపోయిన ఒకటే. నువ్వు ప్రయత్నిస్తే కొత్తగా నువ్వు పొందేదేమి లేదు. నీ స్థితిని నువ్వు తెలుసుకునేటానికి ప్రయత్నిస్తున్నావు అంతే. నువ్వు తెలుసుకుంటున్నావు సంపూర్ణంగా. ఇప్పుడు నాకు తెలియదా అండి అంటే తెలియదు. పాక్షికముగా నీకు తెలుసు, నేను ఈ శరీరము, అది 25% మాత్రమే. నేను చెప్పిన శీర్షికలోని చెప్పినది. సాక్షి భావనలో మన మూలతత్వమే సాక్షి అని చెబుతూ శరీరము 25%, మనసు 25%, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం మనం. బుద్ధి 25%. వీటన్నింటినీ గమనిస్తూ వీటన్నింటికి ఆధారంగా ఉన్నటువంటి మూలతత్వం ఏదుందో మనలో అది 25%. అంటే ఇప్పుడు బుద్ధిగా ఉన్నది, మనసుగా ఉన్నది, శరీరముగా ఉన్నది ఏంటి? ఆ మూలతత్వమే. అదే ఇన్నయింది. ఆ పాలే పెరుగయింది, ఆ పెరుగే మజ్జిగయింది, వెన్నయింది, ఆ వెన్నే నెయ్యి అయింది. వీటన్నింటికి ఆధారం పాలే. అలా మన మూలతత్వము అనంత ఆత్మశక్తి, అది సర్వవ్యాపకముగా అలాగే ఉంది. అది విడివిడిగా లేదు అసలు. ఆ మూలతత్వం ఏకముగానే ఉంది. మనిషి ప్రయత్నించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇప్పుడు వచ్చిన నష్టం, కష్టం, ఇబ్బంది ఏం లేదు అసలు. తెలుసుకోవాలని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు తెలుసుకో, దాన్ని పొందు అన్నప్పుడు వేరు భావనలో ఉన్న వ్యక్తికి నేను వేరు వేరు అనుకుంటున్నాడు కనుక శరీర భావనలో, పరిమిత భావనలో నేను వేరు, ఆ మనిషి వేరు, ఈ చెట్టు వేరు, ఈ పుట్ట వేరు, ఈ గుట్ట వేరు, ఈ ప్రపంచం వేరు అనే వేరు భావనలో జీవిస్తూ శరీరము నేనన్న భావనలో నిత్యము ప్రయత్నించుకుంటున్నాడు తనకు కావలసినవి పొందటానికి. కన్ను ద్వారా దృశ్యములకు ప్రయత్నిస్తున్నాడు, చెవి ద్వారా శబ్దములకు ప్రయత్నిస్తున్నాడు, రుచుల కోసం ఆహార పదార్థాలు ప్రయత్నిస్తున్నాడు, స్పర్శల కోసం, సుఖస్పర్శల కోసం ప్రయత్నించుకుంటున్నాడు, వాసనల కోసం ప్రయత్నించుకుంటున్నాడు. ఇవన్నీ పరిమితంగా కొద్ది కొద్దిగా పొందుతున్నాడు. అంటే ప్రయత్నానికి తగినంత పొందుతున్నాడు. కనుక అలా పొందుతున్న మనిషికి అదే సత్యము కనుక బోధింపబడేటప్పుడు అనంతాత్మశక్తి యొక్క ఏకత్వమే అయినా పొందటం అనేది నీకు అలవాటు కనుక మోక్షాన్ని పొందాలి, అనంత ఆత్మశక్తి స్వరూపము పొందాలి, ఆత్మసాక్షాత్కారము పొందాలి ఇలా చెప్పారు. ఎందుకని పొందటం అనేది నీకు తెలుస్తుంది కనుక. ఇదెంతకీ చిన్నపిల్లడికి చెప్పింది, తెలియని వాడికి చెప్పింది. కానీ ఒరిజినల్గా అది పొందటము కాదు, నీ సంపూర్ణత్వమును నువ్వు తెలుసుకోవటం. అక్కడ పొందటానికి ఏమి లేదు. అందుకే ఇప్పుడు సోదరులు అడిగినటువంటిది ఏంటి అంటే అసలు ఈ ప్రయత్నం అంతా ఎందుకు, ఈ చాకిరీ అంతా ఎందుకు, ఈ ఆధ్యాత్మికత అనేటువంటి చాకిరీ అంతా ఎందుకు, ఎందుకు చేయాలి అసలు ఇదంతా, ఈ సాధనలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఈ గోల ఎందుకు? అలా మెదలకుండా ఉంటే సృష్టి ఎప్పుడు అంతం అవ్వదు, అలాగే సాగుతూ ఉంటుంది కదా. కాబట్టి మోక్షం వచ్చినప్పుడే వస్తుంది, ఏముంది అందులోనే. అదే చెబుతుంది ఎవరైనా.
ఇప్పుడు కొత్తగా మీరు సాధించేది ఏమి లేదు అసలు. ఇక్కడ ఎవరో సాధించవలసింది ఏమి లేదు. నీకు ఇష్టమైతే నీ యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకో, నీకు ఇష్టం లేదు దాన్ని వదిలేసేయి. ఇప్పుడు ఆయన అడిగారు ఒక శీర్షికలో పూర్తిగా చెప్పండి, పుట్టి పెరిగి జీవితం ఏంటి, మోక్షం పొందడం అని. అసలు చెప్పుకుంటున్న శీర్షికలు ఎన్నేవే. ఇక్కడ విషయం ఏంటంటే మనం అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్తున్నాం, పరిమితి నుంచి అనంతానికి వెళ్తున్నాం, భ్రమ నుంచి సత్యానికి వెళ్తున్నాం, శరీరం నుంచి శక్తికి వెళ్తున్నాం. ఏంటి అంటే అజ్ఞానము, భ్రమ, పరిమితి అంటే ఏంటంటే, పరిమితి అంటే ఏంటి, ఈ శరీరము వరకు మాత్రమే నేనున్నాను అనేది పరిమిత భావన. ఈ పరిమిత భావనే అజ్ఞానము, భ్రమ అన్నారు. మనకు అది నిజం అనిపిస్తుంది, అది నిజం కాదు నాయన, భ్రమ అన్నారు. ఆ భ్రమనే అజ్ఞానము అన్నారు. అది పూర్తి జ్ఞానము కాదు. అజ్ఞానము అంటే ఏంటంటే జ్ఞానానికి వ్యతిరేకము కాదు, అది సంపూర్ణ జ్ఞానము కాదు. నీ సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకో, అది పాక్షిక జ్ఞానము, పరిమిత జ్ఞానము. ఇప్పుడు నేను శరీరం కాదా అండి అని ప్రశ్నిస్తారు మళ్ళీ. అంటే మనిషికి అయితే ఇలా చెప్పాలి, లేకపోతే అలా చెప్పాలి, కానీ దాన్ని తెలుసుకో ఇలా అంటే అర్థం అవట్లా. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవటమే సాధన. ఇక్కడ ఇప్పుడు ధ్యానం చేయండి, తపస్సు చేయండి అన్నప్పుడు మీ లోపలికి మీరు వెళ్ళండి అన్నప్పుడు అక్కడ ప్రాసెస్ ఏం లేదే. మీరు ధన సంపాదనకి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకి బయటకు వెళ్ళి ఏదో పనులు చేసి ఏదో సాధించి, ఏదో ఒక పనుల ద్వారా, వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ఏదో చేసి ఏదో సాధించి కొద్దిగా డబ్బు పొంది మళ్ళీ ఆ డబ్బుతో వెళ్ళి వస్తువులు కొనుక్కొని, విషయాలు కొనుక్కొని అనుభవించినట్టుగా వేరువేరుగా ఏం లేదే అక్కడ సాధన. మీ లోపలికి మీరు వెళ్ళటానికి అసలు సాధన అని ఎవరు చెప్పారు మీకు? ఊరికనే అలా వాడుక భాషలో, వాడుకలో అంటే జీవితంలో మనిషికి అలా అలవాటు, ప్రయత్నించడం, తెచ్చుకోవటం, సాధించడం అని పదాలు వాడతాడు రోజు జరిగే చర్య. అందుకని నీకు అలవాటైన భాషలో చెప్పారు తప్ప అది నిజం కాదు. మనిషికి అలవాటైన భాషలో చెబుతున్నారు. మనిషి రోజు ఏదో ఒకటి సాధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనిషి శరీర భావంలో నిత్యము ప్రయత్నమే ఉంటుంది. ప్రయత్నం అంటే సాధన. సాధన దేనికోసం? సాధించుకోవటం కోసం. అసలు సాధన అని పేరు ఎందుకు వచ్చిందంటే సాధించుకునేది ఉంది కనుక అక్కడ. అది నీకంటే భిన్నమైంది కనుక నీకు ఆహారం కావాలి, ఆకలి వేసింది, ఆహార పదార్థాలు సాధించుకోవడానికి ప్రయత్నిస్తావు. కంటితో చూడాలనిపించింది, ఏ సినిమాను, అది చూడటానికి ప్రయత్నిస్తావు. ఏ వాసన పెర్ఫ్యూమ్ కొట్టుకోవాలి చక్కగా అనిపించింది, ఆ పెర్ఫ్యూమ్ కొనుక్కొని వాసన పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసినప్పుడు అలా నీకు ఏది కావాలనిపించినా నువ్వు చేసే ప్రయత్నం పేరు సాధన. ఎందుకని? సాధనలో సాధింపబడే వస్తువు ఉంది అక్కడ ఎదురుగా. కానీ ఆత్మజ్ఞానము, అనంత ఆత్మశక్తి, ఈ విధానం ఏది ఉందో అది సాధన అసలు కాదు. అక్కడ ప్రయత్నిస్తే పొందే శక్తి ఏమి లేదు, ఆల్రెడీ నువ్వు అదే ఉన్నావు. అక్కడ ప్రయత్నిస్తే పొందే వస్తువు ఏమి లేదు, నువ్వు ఆల్రెడీ అదే ఉన్నావు. మరి ఎందుకంటే ఇలా చెబుతున్నారంటే నీకు అర్థం కాదు, నువ్వు ఆల్రెడీ అదే ఉన్నావు అంటే ఇప్పుడు కూడా తెలియదుగా నీకు. అందుకని నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నారు. నువ్వు రోజు ప్రయత్నించి సాధించుకుంటావు కనుక, ఆ సాధనాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటావు కనుక, ఆ సాధనని ప్రయత్నంలో పొందటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక, ఆ పొందినటువంటి వస్తువులను, విషయాలను అనుభవించటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక నీకు అలవాటైన రెగ్యులర్ శరీర ప్రాసెస్లో చెబుతున్నారు. అంతే తప్ప శరీరము వలె అంటే మనుషులందరూ వేరువేరుగా ఉన్నట్టు, మనిషికి కావలసిన అనేక వస్తువులు, విషయాలు, పదార్థాలు సృష్టిలో కోటాను కోట్లు వేరువేరుగా ఉన్నట్టు అనంత ఆత్మశక్తి అలా లేదు. అదే నీ ప్రాణశక్తి అలా లేదు. అది నీకు తెలియాలి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటం, ఇందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. ఇప్పుడు పుట్టి పెరిగి ఏం చేస్తే మోక్షం తెలుస్తుంది మొత్తం ఒక శీర్షికలో చెప్పండి అంటే ఎన్నో శీర్షికలు చెప్పాను, చెబుతానే ఉన్నాను, ఇంకా చెబుతాను. మీరు ఎలా అడిగినా ఏమడిగినా నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేస్తానే ఉంటాను. ఇప్పుడు మనం ఒకటిగానే ఉన్నాము, అనంతాత్మశక్తి ఒకటే, కానీ ఒకటని తెలియదుగా. తెలియపోవడం వల్ల ప్రశ్న వచ్చింది. తెలిసిన వాళ్ళకి అసలు ప్రశ్నతో పని లేదు. మరి నేను శరీరం కాదా? నువ్వు శరీరం, అది కూడా నిజమే. కానీ ఇక్కడ అది ఎంత నిజమో అనేది ఇక్కడ పాయింట్. అంటే
అంటే ఇప్పుడు ఇది నెయ్యి కదా, నెయ్యే, నువ్వు ఇప్పుడు వేసుకుంది నెయ్యే, నిజమే. మరి అదేంటండి, నెయ్యి వెన్న నుంచి వస్తుంది అంటున్నారు, వెన్న విడిగా పెట్టారు, వెనక నెయ్యికి అక్కడ సంబంధం కనపడతలేదు. నెయ్యేమో ద్రవ రూపంలోకి వచ్చేసింది, వెన్నేమో ఘన రూపంలో మెత్తగా ఉంది, దాని టేస్ట్ వేరుగా ఉంది, దీని టేస్ట్ వేరుగా ఉంది. అవునండి, వెన్నను కాస్తేనే నెయ్యి అవుతుంది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు వెన్నను కాయాలి, ఆ కాయటం చూడాలి, లేదా మీరే స్వయంగా కాయాలి, కాస్తే అది నెయ్యి అవుతుందని మీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీకు నెయ్యి వేరు, వెన్న వేరు. అప్పటి వరకు మీకు నెయ్యి వెన్న వేరు. పోనీలేండి, ఇప్పుడు ఇక్కడ నెయ్యి వేశారు, అక్కడ వెన్న పెట్టారు, మళ్ళీ తెచ్చి మజ్జిగ పోసారండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మజ్జిగలోంచి వెన్న వచ్చింది అంటున్నారు, మళ్ళీ పెరుగే చిలికితే వెన్న అయింది అంటున్నారు. అవును బాబు, అదేంటండి, అసలు పెరుగు టేస్ట్కి కానీ, మజ్జిగ టేస్ట్కి కానీ, వెన్న టేస్ట్కి కానీ, నెయ్యి టేస్ట్కి కానీ ఎక్కడైనా సంబంధం ఉందా? మీరు మోసం చేస్తున్నారు, అబద్ధం చెబుతున్నారు, నిజం చెప్పట్లేదు అంటే బలివాడు నాయన. ఇంకోటి ఉందా, పక్కనే పాలు కూడా ఉన్నాయి, అయ్యో చూడు, ఆ పాల నుంచే ఈ పెరుగు వచ్చింది, ఆ పాలే పెరుగ్గా అయినాయి. అదొక స్థితి. పాలు అలా పెరుగు అవ్వగలిగిన స్థితిని తనలో కలిగి ఉంది. ఆ పెరుగును చిలికితే అది మజ్జిగగా వెన్నగా మారగలిగిన స్థితి పాలు కలిగి ఉన్నాయి. పెరుగు అవ్వగలవు, వెన్న అవ్వగలవు, మజ్జిగ అవ్వగలవు. మళ్ళీ అదే పాలు ఈ వెన్నని కాస్తే, వేడి చేస్తే నెయ్యి అవ్వగలిగిన స్థితిని తనలో కలిగి ఉంది. అది పాల యొక్క సామర్థ్యము, శక్తి. కానీ పాలతో ఎక్కడా అది సరిపోయినట్టు కనపడదు, పాలల్లో అసలు అది కనిపించదు. మళ్ళీ ఆ స్థితులు మారినవన్నీ వేరువేరుగా ఉంటాయి, వాటి షేపులు వేరుగా ఉంటాయి, వాటి రుచులు వేరుగా ఉంటాయి. కానీ మన మూలాధారం పాలని మనకి ఎక్కడే తెలుస్తుందిగా. అలాగే నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు శరీర స్థితిలో ఉన్నావు, శరీర స్థితి కరెక్టే, అది నెయ్యి స్థితి లాంటిది అనుకో. కానీ శరీర స్థితిగా ఎంత నిజం? నెయ్యి సంపూర్ణ నిజమా? కాదు, దానికి మూలాధారం వెన్న. అలాగే నీ శరీరం సంపూర్ణ నిజమా అంటే కాదు, దానికి ఆధారం మనసు. మనసు కదలకపోతే, మనసులో ఆలోచన పుట్టకపోతే అసలు నేను ఈ శరీరం అన్న భావన కూడా నాకు తెలియదు, అసలు నేనున్నానని కూడా నాకు తెలియదు. ఎందుకని? ఏంటండి నేనున్నానని నాకు తెలియపోవటం ఏంటండి, మరి మీ ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. సందేహం రావాలి కూడా, వస్తేనే ఆన్సర్ దొరుకుతుంది. గాఢ నిద్రలో రోజు ఏం జరుగుతుందో చూడండి. అసలు లేనిది ఎక్కడాకి చెప్పబడదో, జ్ఞానంలో ఉన్నదాన్ని చూపిస్తారు. అందుకే మహిమలు మాయలు అద్భుతాలు ఉండవని ఎందుకు చెబుతానంటే, మహిమలు మాయలు అద్భుతాలు నీకు నిరూపించి చూపించడానికి కుదరదు, అంతే. వాటికి ఆధారత లేదు, ఎవరికాళ్ళు నోటుకొచ్చినాయి చెబుతారు అంతే, నమ్మేవాళ్ళు నమ్ముతారు. అది అందరికీ స్పష్టత లేదు. ఇప్పుడు నీకు మనసు ఉంది, నీకు ఆలోచనలు ఉన్నాయి, నీకు భావాలు ఉన్నాయి, నీ శరీరాన్ని నడిపేది అవే అంటే స్పష్టత లేని వాడు ఎవడ ప్రపంచంలో చెప్పండి. ఇలా ఉండాలి జ్ఞానం అంటే, ఇది స్పష్టత అంటే. అయితే ఇక్కడి నుంచి అది ఆధ్యాత్మికమైంది. ఎందుకు ఆధ్యాత్మికమైన పిలువబడింది అంటే, భౌతికం అంటే శరీరము అందుతుంది, కనపడుతుంది, శరీరము గ్రహించటానికి వీలుగా ఉంది, కనపడుతుంది, ఉన్నదని తెలుస్తుంది. దీనికి ఎవరు నమ్మించక్కర్లా, దీని గురించి మనకు ఎవరు చెప్పక్కర్లా, నేను కూడా ఏం పరిశీలించక్కర్లా. అలాగే ఈ శరీరానికి కావలసి నేను ప్రయత్నిస్తున్న వస్తువులన్నీ ఉన్నాయి, అవి కూడా అందుతున్నాయి, ప్రపంచంలో కనపడుతున్నాయి, గ్రహణమునకు వీలుగా ఉన్నాయి, గ్రహించడానికి వీలుగా ఉన్నాయి. అందుకని రోజు గ్రహించి బతికేస్తున్నా, ఓకే అది నిజమే, అది అలాగే బతకాలి, అది తప్పు కాదు, అందరూ అలాగే బతకాలి. కానీ అది ఎంత నిజం అంటే నెయ్యి లాంటి నిజం, 25%. నెయ్యికి ఆధారం ఏంటి అంటే వెన్న. అంటే ఈ శరీరములకు ఆధారం ఏంటంటే మనసు. అసలు శరీరము అనేటువంటిది నేను ఉన్నది, నేను ఈ శరీరమును, నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను అన్న భావన కలగాలి అంటే అసలు మనసు ఉండాలి. మనసు వేరు శరీరం వేరే కాదు, రెండు కలిసే ఉన్నాయి. అదేంటండి మనసు శరీరం కలిసే ఉన్నాయా? కలిసే ఉన్నాయి. మొత్తం పాలల్లో ఇవన్నీ కలిసే ఉన్నాయి. మనం పాల దాకా ప్రయాణం చేస్తున్నాం అంతే. ఇప్పుడు వెనక్కి ప్రయాణం జరుగుతుంది, ప్రయాణం వెనక్కి జరుగుతుంది. మనసు నేననే భావం లేకపోతే అసలు శరీరము కదలదు, దానికి గాఢ నిద్ర సాక్ష్యం. అయితే ఇప్పుడు ఏమైంది? ఇక్కడి నుంచి ఆధ్యాత్మికం ఇది ఎందుకైంది అంటే, మనసు కనపడుతుందా, తెలుస్తుందా నీకు?
ఎక్కడుందో తెలుస్తుందా? ఎలా ఉందో తెలుస్తుందా? పోని శబ్ద స్పర్శ రూప రస గంధములకు సహజంగా అందుతుందా? అందట్లేదు. కానీ ఉన్నదని తెలుస్తుందా లేదా అంటే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. ఎవరి మనసు తెలుస్తుంది? నా మనసే తెలుస్తుంది. పక్క వాళ్ళ మనసు నీకు తెలుస్తుందా ఉన్నదని? తెలియట్లేదు. పోనీ అసలు ఎంత ప్రయత్నించినా తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. పక్క వాళ్ళకి అసలు మనసు ఉందో లేదో కూడా నాకు తెలియదు, నాకుంది అంతే. అయితే నాలాంటి మనుషులే కనుక ఉంటుందని ఊహిస్తాను అంతే నేను. కానీ నాది ఊహించక్కర్లా, నా మనసు నాకు తెలుస్తుంది. అంటే ఏంటి? ఏం తెలుస్తుంది? ఉన్నదని తెలుస్తుంది. కానీ ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అసలు ఉన్నది అన్నది ఎందుకు తెలుస్తుంది అంటే భావన పడుతుంది కనుక. కానీ దాని స్వరూప స్వభావములు తెలియవు. అందుకని ఆధ్యాత్మికత ఇప్పుడు అది ఎక్కడ తెలుస్తుంది? మనసు ఉన్నదని కంటికి తెలుస్తుందా? కాదు. కన్ను ఉన్నదని చెబుతుంది కూడా మనసే. మనసు ఉన్నదని చెవికి తెలుస్తుందా? కాదు. చెవి ఉన్నదని చెబుతున్నది కూడా మనసే. కంటి ద్వారా దృశ్యమును చూస్తున్నాను అన్నప్పుడు ఆ దృశ్యమును చూస్తున్నాను అంటుంది కూడా మనసే. దృశ్యమును చూస్తున్నది కూడా మనసే. శబ్దమును వింటున్నది కూడా మనసే. ముక్కు ఉన్నది అని చెబుతున్నదే మనసే. ముక్కు ద్వారా వాసనలు గ్రహిస్తున్నది మనసే. తల నుంచి కాలి వరకు చర్మము స్పర్శలు ఉన్నవి అని చెబుతున్నది, శరీరం ఉన్నది, స్పర్శ ఉన్నది దీనికని చెబుతున్నది మనసే. ఆ స్పర్శలు గ్రహిస్తున్నది మనసే. స్త్రీ పురుష జననేంద్రియములు నీకున్నవి అని చెబుతున్నది మనసే. దాని ద్వారా ఆ స్పర్శ సుఖాలను అనుభవిస్తున్నది మనసే. అంటే ఇప్పుడు శరీరం ఏమైపోయింది? మనసులో శరీరం ఉంది. శరీరం విడిగా మనసు విడిగా ఎందుకు కనపడతలేదు మనసు అంటే మనసు శరీరం కలిసిపోయి ఉన్నాయి, పాలలోనే సమస్తం ఉన్నాయి. కానీ చెప్పుకునేటప్పుడు దాన్ని మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం కదా. నెయ్యని, వెన్నని, మజ్జిగని, పెరుగని, పాలని. కానీ మొత్తం ఎక్కడ ఉన్నాయి? పాలల్లోనే ఉన్నాయి. కానీ దశ మారినాక పాలు కనపడుతున్నాయా? లేదు. నెయ్యిలో పాలు కనపడుతున్నాయా? కనపడవు. నెయ్యిలో పాలు కనపడవు. కాబట్టి నెయ్యి భౌతికము. వెన్నలో పాలు కనపడుతున్నాయా? కనపడదు. కాబట్టి వెన్న భౌతికము. వెన్నలో నెయ్యి కనపడుతుందా? కనపడదు. వెన్నే కనపడుతుంది. పోనీ నెయ్యిలో వెన్న కనపడుతుందా? లేదు, కనపడదు. నెయ్యే కనపడుతుంది. అదే భౌతికం. ఏది అదిగానే విడివిడిగా కనపడేదంతా భౌతికము. కానీ వీటన్నింటికీ ఆధారముగా ఉన్నదేంటి? పాలు. పాలలో ఈ లక్షణములన్నీ పాలు కలిగి ఉన్నవి. అది ఆధ్యాత్మికం. అంటే కలిగి ఉన్నవి అని దేనికి తెలుస్తుంది? ఇప్పుడు నేను ఉన్నాను అన్న భావన ఉంది, ఆలోచన ఉంది, భావం ఉంది. అంతరంగములో ఆలోచనలు కదులుతున్నాయి, భావోద్వేగములు కలుగుతున్నాయి. నా అంతరంగములో నేను ఉన్నాను అన్న భావన కానీ, నాకు కలుగుతున్నటువంటి ఆలోచన భావములు కానీ, నాకు అంతరంగములో కలుగుతున్న సుఖదుఖ భావోద్వేగములు కానీ, నాకు అంతరంగములో కలుగుతున్నటువంటి భయములు కానీ, ధైర్యములు కానీ, సంతోషములు కానీ, ఆనందములు కానీ ఏవైనా కంటికి కనబడుతున్నాయా? నా కంటికి కనబడుతున్నాయా అంటే నా కంటి ద్వారా తెలుస్తున్నాయా? చెవికి వినపడుతున్నాయా? నా చెవి ద్వారా తెలుస్తున్నాయా? ముక్కుకు వాసనలా తెలుస్తున్నాయా అంటే ముక్కు ద్వారా తెలుస్తున్నాయా? చర్మం ద్వారా తెలుస్తున్నాయా? స్త్రీ పురుష జననేంద్రియముల ద్వారా తెలుస్తున్నాయా? శబ్ద స్పర్శ రూప రస అంటే రుచి, గంధ అంటే వాసన ఎలా తెలుస్తున్నాయా? లేదు, అలా తెలియటం లేదు. అసలు నాకు అలా తెలియటం లేదు. నాకు అలా తెలిసేయన్నీ నాకు బయటవి మాత్రమే తెలుస్తున్నాయి. కంటి ద్వారా నా బయట వాటినే చూడగలను, చెవి ద్వారా నా బయట వాటినే వినగలను, ముక్కు ద్వారా నా బయట వాటినే వాసన చూడగలను, నాలుక ద్వారా బయట పదార్థములనే రుచి చూడగలను, చర్మమునకు దొరికే మొత్తము స్పర్శలు బయట నుంచే, బయట వాటినే స్పర్శ ద్వారా తెలుసుకోగలను. స్త్రీ పురుష శారీరక సుఖములకు అవసరమైనటువంటి మనిషిని బయట నుంచే పొందగలను. మొత్తం నా ఇంద్రియములు, నా శరీరము బయటకు ప్రయాణిస్తూ బయట వాటిని ప్రయత్నించి సాధించి అనుభవిస్తున్నది. అది భౌతికము. అంటే
అంటే బయటకి వెళ్ళేదంతా భౌతికము. బయట మనం మన శరీరాన్ని దర్శించినా బయట ప్రపంచాన్ని దర్శిస్తున్నా ఇదంతా భౌతికము. భౌతికానికి కేవలం బ్రతకడానికి అవసరమైన ప్రయత్నము మానవ సమూహం ఏర్పరుచుకున్న ప్రయత్నం తప్ప వీడి ప్రయత్నం నీకేమి ఇది చెట్టు అని తెలుసుకోవడానికి నువ్వేం ప్రయత్నించక్కర్లా. వాళ్ళంతా మనుషులని తెలుసుకోవడానికి నువ్వేం ప్రయత్నించక్కర్లా. కళ్ళకి ఎదురుగా కనపడతానే ఉంటారు. ఆ శబ్దములకు నువ్వేం ప్రయత్నించక్కర్లా, నీకు అవి వినబడుతూనే ఉంటాయి. అలా అక్కడ ప్రయత్నత లేదు. ప్రయత్నత దేనికి ఉంది అంటే నీ అవసరాలకి నీ కోరికలకి నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేసుకుంటున్నావు, ధన సంపాదనకి ఇంకా చెప్పాలంటే ఈ పంచేంద్రియ సుఖముల కోసం. అందుకని అది భౌతికము. ఆ ప్రయత్నం కూడా భౌతికమే. మరి ఇప్పుడు నేనున్నానని నీకు లోపల ఎలా తెలుస్తుంది? లోపల మనసు అనేది ఉంది. మనసులో నేను అనే భావం పుట్టకపోతే అసలు నేనున్నానని కూడా నాకు తెలియదు. దీనికి సాక్ష్యము గాఢ నిద్ర. గాఢ నిద్రలో నేనున్నానని ఎవరికి స్పృహ కూడా తెలియదు, అసలు తెలియనే తెలియదు. మళ్ళీ మెలకువ వస్తే గానీ నేను అనే భావన పుట్టదు. అంటే నేను ఉన్నాను అనే స్థితిని నేను నిత్య జీవితంలో రోజు కోల్పోతున్నాను. నిద్రలో రోజు కోల్పోతున్నాను. అసలు నేననే భావాన్నే కోల్పోతున్నాను, నేనన్న స్పృహను కోల్పోతున్నాను, నేనన్న ఎరుకను కోల్పోతున్నాను. అసలు ఈ శరీరం నేనన్న భావనతో రోజు జీవించే నేను అసలు భావాలనే కోల్పోతున్నాను. నేను శరీరం అన్న స్పృహ కూడా నాకు ఉండలేదు. మరి ఎలా? మరి నేను అనేది కోల్పోతున్నావు కదా, నువ్వు శరీర భావాన్ని కోల్పోతున్నావు కదా. ఓకే, అది తర్వాత ఆలోచిద్దాం దాన్ని. ఇప్పుడు అసలు ఈ శరీరమును వదిలేసి నేనన్న భావం ఎక్కడ పడుతుంది? అది మరి కంటికి ముక్కుకి చెవులకి దొరకట్లేదు కదా, అవి బయటయే చూస్తున్నాయి కదా. మరి లోపల నేను అన్న భావం దేనికి తెలుస్తున్నది? దేనికి తెలుస్తుంది? లోపల నేను, లోపల భయం, లోపల కంగారు, లోపల ఆదుర్ద, లోపల భావోద్వేగాలు, లోపల విషయాలు, ఇవన్నీ లోపల దేనికి తెలుస్తున్నాయి? ఎవరికి తెలుస్తున్నాయి? లోపల నేను అనుకుంటున్న నేను, నావి, నాది, నావారు అనుకుంటున్న సమస్తం నాకు లోపల తెలుస్తున్నవన్నీ ఎక్కడ తెలుస్తున్నాయి? ఎవరికి తెలుస్తున్నాయి? ఎందుకు తెలుస్తున్నాయి? ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. అక్కడ ఆధ్యాత్మికం మొదలైంది. ఎందుకనంటే భౌతికము అంటే నీ శరీరము ద్వారా నువ్వు చేస్తున్న ప్రయత్నం. కానీ ఇప్పుడు నీ లోపల తెలిసేదానికి నీ శరీరంతో సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు నీ శరీరం ఉంది, కానీ నీ లోపల తెలిసేదానికి నీ కన్ను అక్కర్లే, నీ ముక్కు అక్కర్లే, నువ్వు చెయ్యక్కర్లే. పైగా నువ్వు బయట ప్రయత్నించినట్టు సాధన లేదు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన సాధన అని పేరు పెట్టాను తప్ప సాధన లేదు. ఎందుకంటే నీకు అలవాటు కాబట్టి ప్రయత్నించటం, సాధన చేయటం, సాధించి ఏదో ఒకటి పొందటం, అనుభవించటం అలవాటు కనుక అదే భాషలో చెప్పారు. నీకు భాష రాదని. తెలుగు వచ్చినోడికి తెలుగులో చెప్పాలి, తెలుగు వచ్చినోడికి కన్నడలో చెప్పినా, తమిళంలో చెప్పినా, మలయాళంలో చెప్పినా అర్థం కాదు. మనం విషయం మంచిదే చెప్పొచ్చు, గొప్పదే చెప్పొచ్చు, కానీ భాష వేరవడం వల్ల అర్థం కాదు. అందుకని నీకు అర్థమయ్యే భాషలోంచి చెప్పుకుంటూ వస్తున్నారు, అంతే, ఏమి లేదు. భాషా దోషంలో అంటే భాషా దోషం చెప్పేవాళ్ళు కాదు, అర్థం చేసుకునేవాడి భాషా దోషం. తన పరిమితులు అర్థం చేసుకుంటున్నాడు. అది కూడా బయట సాధించినట్టు, ఓ మామిడి పండు సాధించుకొని తినేసినట్టు, ఓ స్త్రీ పురుష శారీరక సుఖాన్ని సాధించుకొని పొందేసినట్టు, ఓ సినిమాని సాధించుకొని చూసేసినట్టు, ఓ పెద్ద మ్యూజిక్ తనేదో ప్రయత్నించి సాధించుకొని వినేసినట్టు, ఓ వాసన ఏదో తను చక్కగా మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకొని వాసన గ్రహించి సాధించి పొందేసినట్టు అలా భావించుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం లేదు. అసలు నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు, శరీరాన్ని కదపట్లేదు, కూర్చున్నావు మెదలకుండా, నీ లోపలికి చూసుకున్నావు, అంతే. ప్రయత్నమే ఉంది అక్కడ. అసలు కదలకి కూడా కదలలే నువ్వు. కదలిక తగ్గిపోయింది, కదలిక ఆగిపోయింది. ఇక్కడ ప్రయత్న అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయత్నంలో శరీర కదలికలు ఆగిపోయినాయి, ప్రయత్నాలు లేవు. అసలు ఆధ్యాత్మికతలో ప్రయత్నత లేదు, అర్థం చేసుకోవటం మాత్రమే ఉంది, ప్రయత్నం లేదు అసలు అక్కడ. అది సాధన కాదు. కానీ నీకు సాధన కాదంటే నీకు అర్థం అవ్వదు కదా, అందుకని నీ భాషలో చెబుతున్నారు. అలా చెప్పినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇదంతా వేరు 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 అని భావించుకుంటున్నావు. సాధనాపరమైనటువంటి నీ భాషలో నీకు చెప్పటం వలన
మళ్ళీ అక్కడ ఏదో సాధ్యమైనది ఇంకోటి ఉంది, దాన్ని సాధించుకోవచ్చు అనుకుంటున్నావు. కాదు, అసలు సాధించుకునేది ఏమీ లేదు అక్కడ. అన్నీ అదే. ఆ పాలల్లోనే ఆ పాలే పెరుగవుతాయి, ఆ పాలలోనే పెరుగుంది, ఆ పాలలోనే వెన్న ఉంది, ఆ పాలలోనే నెయ్యి ఉంది. ఆ దశ మార్పులు అంతేవి. మొత్తం పాలలోనే ఉంది. దశ మార్పులు అవి పాలే, నెయ్యి పాలే, వెన్న పాలే, పెరుగు పాలే, మజ్జిగ పాలే, పాలు పాలే. కానీ గమనించుకుంటా దాని స్థితులను తెలుసుకోవాలి. అలా ఇప్పుడు నేననే భావం లోపల కలుగుతున్నప్పుడు, నేను నాది నావి అని లోపల కదులుతున్న భావాలను ఒకసారి నువ్వు లోపలికి ఎప్పుడైతే వెళ్ళి చూసావో అక్కడ శరీర ప్రయత్నమే లేదు. అసలు శరీర ప్రయత్నం ఆగిపోతేనే నువ్వు లోపలికి వచ్చావు. అంటే ప్రయత్నమే లేదు, సాధనే లేదు, అక్కడ ప్రయత్నించేది ఏమీ లేదు. జస్ట్ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. అందుకని సాధ్యము కూడా లేదు అక్కడ, సాధించేది వస్తువు కూడా లేదు, పదార్థం కూడా లేదు, విషయం కూడా లేదు. ఎందుకని నేనని నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. అక్కడ ప్రయత్నము లేదు, నువ్వు చూసుకుంటుంది నిన్నే, నీకు భిన్నమైన వస్తువు లేదు. కాబట్టి సాధన సాధ్యం అనేవి లేవు అసలు అక్కడ. ఈ చాకరీ అంతా ఎందుకండి, ఈ ప్రయత్నం అంతా ఎందుకండి, ఈ గొడవ అంతా ఎందుకండి అనేది ఏమీ లేదు అక్కడ. అసలు గొడవే లేదు. ఉన్న గొడవ తీసేయమని చెబుతుంది అది. నాయన గొడవలేమి లేవు, గొడవలు నువ్వు శరీర భావంతో పెట్టుకున్నావు. అసలు గొడవే లేదు అక్కడ. అక్కడ చాకరీయే లేదు, అక్కడ ప్రయత్నమే లేదు, అక్కడ సాధనే లేదు, అక్కడ సాధింపబడేది ఏమీ లేదు. అక్కడ ఉన్నది మొత్తం నువ్వే. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, అంతే. నీ యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటున్నావు. దానివల్ల నువ్వు సుఖపడతావు, దానివల్ల నువ్వు ఆనందపడతావు, దానివల్ల నువ్వు పరిమితము కాదు అనంతము అనేటువంటి మహాశక్తివంతురాలు అవుతావు. మొత్తం విశ్వం నువ్వే అయిపోతావు. అది జరుగుతుంది అక్కడ. అంటే దానికి ప్రయత్నం ఏం లేదు, దానికి సాధన ఏం లేదు, అది నువ్వే. అది నువ్వని నీకు తెలియదు అంతే ఇప్పుడు. అందుకని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆ తెలుసుకునే ప్రయత్నంలో శరీరము అన్నప్పుడు మొత్తం బాహ్యానికి ప్రయాణిస్తుంది. ఓకే, మరి నేను అన్న భావన అసలు పుట్టకపోతే మనసులో, అదే మనసు పుట్టకపోతే నేను శరీరం అని నాకు తెలియదు, నేను మనిషినని నాకు తెలియదు. అసలు నేను అనే స్ఫురణే రాదు, నిద్రలో లేదు. అది మళ్ళీ మెలకువలోనే అది వస్తుంది. మరి కాబట్టి ఇప్పుడు శరీరము ఉన్నది అని మనకు ఎలా తెలుస్తుంది? నేను ఈ శరీరం అని మనకు ఎలా తెలుస్తుంది? ఈ సృష్టి అంతా ఉన్నదని ఎలా తెలుస్తుంది? అసలు నా గురించి నాకు ఎలా తెలుస్తుంది? ఈ సృష్టి గురించి నాకు ఎలా తెలుస్తుంది? మనసు వలన. మనసు వలన అంటే నేను సమస్తముగా నా శరీరం అంతా మనసు వ్యాపించి ఉంది. అదే మనసు సృష్టిని మొత్తం తెలుసుకుంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉంది కూడా అదే మనసు. కాబట్టి ఇప్పుడు నీకు అర్థం కాదు, అంతే. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. మనసు వలన తెలియబడుతున్నది కనుక సృష్టి అంతా మనసు వ్యాపించినప్పుడే నువ్వు సృష్టిని గ్రహించగలుగుతున్నావు. మనసు వలన నువ్వు నీకు తెలుస్తున్నావు నేనని. కాబట్టి మనసు నీ శరీరం అంతా నీ అంతా వ్యాపించి ఉన్నప్పుడే అది నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ఏం తెలుసుకుంటున్నావో అదంతా మనసు యొక్క వ్యాపకత. మనసే. ఆ వ్యాపకత ఆగిపోయినప్పుడు నీకు సృష్టి తెలీదు, నువ్వు నీకు తెలీదు. ఓకే, మరి ఈ మనసు లోపల ఎక్కడుంది? ఇది శరీరము లోపల కలుగుతున్న భావన. శరీర ప్రయత్నం ఏమన్నా ఉందా మనసుకి? లేదు. అసలు మనస్సు కదిలితేనే శరీరం ఉందని తెలుస్తుంది. మనసు కదలకపోతే శరీరమే లేదు. మనసు అని నేననే భావంలోకి తొంగి చూడటానికి, ఆ భావాన్ని గమనించటానికి ప్రయత్నం ఏమన్నా ఉందా? లేదు. శారీరక ప్రయత్నం ఆపితే చాలు, లోపలికి వెళ్తున్నాం అంతే. అసలు అక్కడ ప్రయత్నమే లేదు. మరి అక్కడ సాధించే వస్తువు ఏమన్నా ఉందా? ఓ మామిడి పండులాగా, ఓ అరటి పండులాగా, ఎదురుగా ఒక అమ్మాయిలాగా, ఒక అబ్బాయిలాగా, ఒక సినిమాలాగా, ఒక వస్తువులాగా, ఒక బంగారంలాగా, ఒక ధనంలాగా ఏమన్నా ఉందా? ఒక స్వీట్ లాగా, ఒక హాట్ లాగా ఏం లేదు. మరి ఏముంది? నేనే ఉన్నాను అక్కడ. నిన్ను నువ్వు చూసుకోవడానికి అసలు ప్రయత్నం ఉంది. నీకంటే అతి దగ్గరైన వాళ్ళు నీకు ఎవరైనా ఉంటారా? లేదుగా. కొంత దూరం ఉంది అక్కడ, కొంత దూరం ప్రయాణించాలా, లోపలికి వెళ్ళాలా. ఓ 10 అడుగులో, 8 అడుగులో, 1000 అడుగులో, కిలోమీటరో, లేదా అరడుగో, పావు అడుగో, పోనీ ఒక అంగుళం, ఓ అరంగుళం, ఓ సెంటీమీటరు, ఓ పావు సెంటీమీటర్, ఓ మిల్లీమీటర్ గ్యాప్ అన్న ఉందా? లేదు. అసలు అక్కడ
ఖాళీయే లేదు, నేనేది, దానికి దూరం లేదు. అది వస్తువు కాదు, అక్కడ దూరము లేదు, నేనే. పోనీ ఆ నేను అన్న భావాన్ని నువ్వు గమనించటానికంటే, నిన్ను నువ్వు గమనించుకోవటానికి టైం పడుతుంది. పోనీ సమయం ఉందా అక్కడ? లేదు, సమయం కూడా లేదు. అసలు సమయం కూడా లేదు. స్మరణ మాత్రం చేత ఊరిని అనుకుంటే అలా లోపల నేనంతే. సమయము లేదు, దూరము లేదు, కాలము లేదు, స్పేసు లేదు, ఉన్నదంతా నేనే. ఆ నేనన్న భావనలో వస్తువు లేదు, అంటే నాకు భిన్నంగా వస్తువులు లేవు, కాలము లేదు, సమయము లేదు. అంటే అక్కడ కాలము లేదు, టైం లేదు, దూరము లేదు, స్పేస్ లేదు, ఉన్నదంతా నేనే. కాలం అంతా నేనే, అసలు కాలమే లేదు, ఎప్పుడు ప్రజెంట్ టెన్సే. ఎంత సమయం పడుతుంది నీ నేనులోకి నువ్వు వెళ్ళటానికి లేదు. ఇలా నేను అనుకుంటే నా లోపల నేనున్నాను అంతే. అంటే అక్కడ కాలము లేదు, కాల భావన లేదు. పోనీ దూరం ఉందా, స్పేస్ ఉందా అంటే లేదు, స్పేస్ భావన లేదు, స్థల భావన లేదు, అది లేదు. పోనీ వస్తువులు ఉన్నాయా? లేదు, వస్తు భావన లేదు. ఏముంది? నేనే ఉన్నాను. మరి అక్కడ ప్రయత్నం ఏముంది అసలు? అక్కడ కాలము లేదు, దూరము స్పేసు లేదు, వస్తువులు విషయాలు ఏమీ లేవు. ఏముంది? నేనున్నాను అన్న ఉనికి ఉంది, అది తెలుస్తుంది అంతే నాకు. ఓకే, అది ఎలా తెలుస్తుంది? కళ్ళు బయట తెలుసుకుంటున్నాయి, చెవులు బయట తెలుసుకుంటున్నాయి, శరీరానికి సంబంధించిన ఇంద్రియములన్నీ బయట తెలుసుకుంటున్నాయి. మరి నీకు ఎక్కడ ఎలా తెలుస్తుంది? అంటే తెలుస్తుంది. అదే ఎలా తెలుస్తుంది? నువ్వు ఉన్నావని నీకు ఎలా తెలుస్తుంది? చెట్టు ఉందని ఎలా తెలుస్తుంది అంటే కన్ను వలన. శబ్దం ఉందని ఎలా తెలుస్తుంది అంటే చెవు వలన. వాసన ఉందని ఎలా తెలుస్తుంది అంటే ముక్కు వలన. రుచి ఉందని ఎలా తెలుస్తుంది అంటే నాలుక వలన. స్పర్శలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే చర్మము వలన. మరి నువ్వు ఉన్నావని ఇప్పుడు నీకు లోపల ఎలా తెలుస్తుంది? దేని వలన తెలుస్తుంది? దేని వలన తెలియట్లేదు, నా వలనే నాకు తెలుస్తుంది. నేనే నాకు తెలుస్తున్నాను. జాగ్రత్తగా గమనించుకోండి, నేనే నాకు తెలుస్తున్నాను. నేను నాకు తెలుస్తుండటమే కాదు, నేను నాకు తెలియటమే కాదు, నాకు అప్పటి వరకు శరీరంతో నేను తెలుసుకున్నవన్నీ కూడా లోపలే ఉన్నాయని కూడా తెలుస్తుంది. మనసు అంటే సమూహం, మొత్తం శరీరంతో గ్రహించిన విషయాల సమూహం. దానికి మూల తలంపు నేను. ఆ నేను ఈ శరీరం అని నేను అనుకుంటున్నా, ఎందుకని శరీరంతో నేను అన్ని గ్రహిస్తున్నాను కనుక. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు శరీరాన్ని ఆపేసాంగా, కాసేపు శరీరాన్ని ఆపేసి కళ్ళు మూసేసి లోపలికి వచ్చాంగా. లోపల ఎప్పుడైతే శరీరంతో తెలియబడటం లేదో అక్కడ ఆధ్యాత్మికత స్టార్ట్ అయింది. అది శరీరముతో తెలియబడని స్థితిని ఆధ్యాత్మికత అన్నారు. శరీరముతో తెలియబడేదంతా భౌతికము అన్నారు. ఆ శరీరముతో తెలియబడేదానికి పరిశీలన అక్కర్లేదు, ఎవరు బోధించక్కర్లేదు, ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. అక్కడ అన్నీ ఉన్నాయి. శరీరం ఉంది, శరీరానికి ఎదురుగా సృష్టి ఉంది. కానీ నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు నువ్వు ప్రయత్నించటం లేదు కనుక నీకు చెప్పవలసి వచ్చింది. ప్రయత్నిస్తే నీకు ఎవరు చెప్పక్కర్లేదు, నువ్వే నీ లోపల ఉంది, నువ్వేగా. నీకెందుకు తెలియదు? ఇప్పుడు చెప్పేది ఏమన్నా సాధన ఏంటిది? నువ్వు నీకెందుకు తెలియదు, నేను నాకెందుకు తెలియదు? అక్కడ అసలు సాధనే లేదు. ఎందుకని? నేను అని నా లోపలికి వెళ్ళినప్పుడు నేను నా లోపలికి వెళ్ళటానికి సమయం లేదు, కాలం పట్టట్లేదు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఆఫీస్కి వెళ్ళాలి అని ఆ ఇంటికాడ బయలుదేరాను అనుకోండి, కాలం పడుతుంది. కాలం ఎందుకు పడుతుంది అంటే దూరము అనే స్పేస్ ఉంది కనుక, స్థలం ఉంది అక్కడ. ఆ స్థలాన్ని అంతా దాటుకుంటూ వెళ్ళాలి నేను, స్పేస్ ఉంది. కానీ ఇప్పుడు నేను నా లోపలికి వెళ్ళడానికి కాలం ఎందుకు పట్టడం లేదండి? అసలు అక్కడ స్పేస్ లేదు. నేను కలిసేవద్దాను నాతో, అందుకని కాలము లేదు, స్పేసు లేదు, దూరము లేదు. కాలము దూరము లేనప్పుడు నేను పొందవటానికి ఏమన్నా అక్కడ ఉన్నాయా అంటే లేదు. ఎందుకని? అసలు అక్కడ సృష్టి లేదు. అదేంటి సృష్టి లేదా? ఉంది. ఎవరు? నేనే సృష్టి. నాకు భిన్నముగా లోపలే సృష్టి లేదు. లోపల సృష్టి అంతా నేనే, లోపల స్పేస్ అంతా నేనే, లోపల కాలం అంతా నేనే. కానీ నిజంగా అక్కడ కాలం ఉందా, స్పేస్ ఉందా, సృష్టి ఉందా అంటే ఏమీ లేదు. ఎవరున్నారు? నేనే ఉన్నాను అంతే. నేనే ఉన్నాను. ఓకే, ఆ నేనే ఉన్నాను అన్న ఆ నేను లేకపోతే బయట సృష్టి ఉందా, బయట కాలం ఉందా, బయట స్పేస్ ఉందా? నీకు లేదు.
గాఢ నిద్రలో నేను లేను, నిద్రపోయాను, నేను లేదు. అప్పుడు బయట సృష్టి కూడా లేదు, మాయమైపోయింది. సృష్టి లేదు, మాయమైపోయిందంటే మళ్ళీ మనకు అవసరమైన పదజాలం వాడుకుంటున్నాం అంతే. ఇక్కడ మళ్ళీ పాపం అర్థం కానివాళ్ళు, సరిగా గ్రహించలేనివాళ్ళు, వితండంగా వాదించేవాళ్ళు, మంచోళ్ళైనా సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు, నేను కళ్ళు మూసుకుంటే సృష్టి ఎందుకు పోద్దండి, సృష్టి ఉంది కదా అంటాడు. ఎక్కడుంది? నువ్వు లేకపోతే అది లేదు కదా. వాస్తవంగా ఆలోచించు, నిజంగా ఆలోచించు. నువ్వు కళ్ళు మూసుకో, ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎదురుగా సృష్టి ఉందా? ఉంది కదా అంటావు. ఎప్పుడు ఉంది? నువ్వు కళ్ళు తెరిస్తే ఉంది. నువ్వు కళ్ళు తెరిస్తే ఉంది. నువ్వు కళ్ళు తెరవకపోతే అప్పటికే సృష్టి లేదు. నువ్వు గ్రహించకపోతే ఎప్పటికీ సృష్టి లేదు. నువ్వు ఏది గ్రహిస్తావో అది నీకు అలా కనపడుతుంది అంతే. నువ్వు సృష్టి ఉందని గ్రహిస్తుంటే సృష్టి ఉంది. ఆ ప్రాసెస్లో లోపలికి వచ్చావు. ఇప్పుడు అది శరీరముతో బయట గ్రహించేదంతా, సృష్టి కనపడుతున్నదంతా మన శరీరంతో సహా మొత్తం భౌతికము. కానీ నాకు లోపల నేనని తెలుస్తుందిగా. నేను ఎలా ఉందో తెలియట్లా, నేను స్వరూప స్వభావములు తెలియట్లేదు, కానీ నేను తెలుస్తుందిగా. నేను తెలుస్తుంది, నాది తెలుస్తుంది, నావి తెలుస్తున్నాయి, నా వాళ్ళు తెలుస్తున్నారు. ఆ తెలియటంలో అనేకం ఉన్నాయి. ఓకే, కానీ ఆ అనేకము ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి తెలుస్తుందా అంటే ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడున్నాయో తెలియట్లేదు, ఎలా ఉన్నాయో తెలియట్లేదు. పోనీ అవి నీకు భిన్నంగా ఉన్నాయని తెలుస్తుందా? లేదు లేదు, నాలో కలిసిపోయి ఉన్నాయి, నేనే అయి ఉన్నాయి. పోనీ ఆ ఉన్నవన్నీ నీకు భిన్నంగా ఉన్నాయా? లేదు, నేనే అయి ఉన్నాయి, నేనే అయి ఉన్నాయి. మరి నీకు తెలియటం ఏంటి అంటే, అవును నేనే నాకు తెలియబడుతున్నాను. నాకు పలానా కోరిక ఉందని నాకు తెలుస్తుంది, ఓకే. నాకు భయం ఉందని తెలుస్తుంది, ఓకే. నాకు దుఃఖం ఉందని తెలుస్తుంది, ఓకే. నాకు భార్య ఉందని తెలుస్తుంది, ఓకే. నాకు లోపల నాకు తెలిసినవన్నీ ఉన్నవని తెలుస్తున్నాయి, ఓకే. ఆ తెలుస్తున్నవన్నీ, తెలియబడుతున్నటువంటివన్నీ లోపల ఏమున్నాయో అవన్నీ నీకు విడివిడిగా ఉన్నంతగా తెలుస్తుందా? నీకు వేరుగా ఉన్నాయా అంటే లేదు. మరి నీకెలా తెలుస్తున్నాయి? అవి నేనే అయి ఉన్నాను కానీ నాకు తెలుస్తుంది. అంటే నేను నాకు తెలుస్తున్నాను, నేనే నాకు తెలుస్తున్నాను, నేనే నాకు తెలుస్తున్నాను అనేటువంటి విషయం గ్రహించడమే ఆధ్యాత్మికత. అంటే నన్ను నేను తెలుసుకునే శక్తి నాకుంది. శరీరానికి ఆ శక్తి లేదు. శరీరానికి ఏ శక్తి ఉందంటే, కన్ను బయట విషయాన్ని చూడగలదు, చెవి బయట విషయాన్ని గ్రహించగలదు, ముక్కు బయట విషయాన్ని గ్రహించగలదు, ఇలా శరీరం మొత్తం బయట వాటిని గ్రహించగలదు. కానీ లోపల నేను నాకే తెలుస్తున్నాను. లోపల గ్రహించేది ఎలా ఉందంటే, అదే అనేకంగా ఉంది, అదే ఏకంగా ఉంది. ఇప్పుడు నేను బయట నుంచి తెలుసుకున్న విషయాలన్నీ మనసుగా ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. శరీరాన్ని మర్చిపోండి, ఆ మనసులోకి వచ్చి కూర్చోండి, ఓకే. ఆ కోటాను కోట్లు విషయాలు అంటే, నాకు డబ్బు ఉంది, సంపదలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి 1,000,000 విషయాలు నా లోపల ఉన్నాయి. నేను ఈ శరీరం అనే భావం నుంచి మొదలుకొని ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే, నా మనసులో ఉన్నాయి అన్న. మనసు ఎక్కడుంది? మనసు అంటే నేనే, నేనే. మరి నువ్వు నీకు ఎలా తెలియబడుతున్నావు? చెట్టు నీకు తెలియబడుతుందంటే కన్ను ఉంది, కన్ను ఉంది. శబ్దం నీకు తెలియబడుతుందంటే చెవు ఉంది, అది తెలుసుకుంటుంది. మరి నువ్వు నీకు తెలియబడుతున్నావు, లోపల ఏముంది? ఏమీ లేదు లోపల. మరి లోపల ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదని అలా చెప్పగలవు. అక్కడ కనపడటం, వినపడటం, అసలు ఈ లోపల ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలన్నీ బయటగా ఉన్నాయి. మరి ఉన్నవని ఎలా తెలుస్తుంది? భావాలు ఎలా తెలుస్తున్నాయి? భయాలు ఎలా కలుగుతున్నాయి? ధైర్యాలు ఎలా కలుగుతున్నాయి? ఆనందాలు ఎలా కలుగుతున్నాయి? సంతోషాలు ఎలా కలుగుతున్నాయి? చికాకులు, కోపాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, మంచులు, చెడులు, వేల 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 భావోద్వేగాలకు ఎలా గురవుతున్నావు వేల వేల సార్లు? అవన్నీ అలా తెలుస్తున్నాయి. అంటే అవన్నీ జరుగుతున్నాయి, తెలుస్తున్నాయి. అవన్నీ అనేకంగా వేరువేరుగా ఉన్నాయా? కాదు, అన్నీ ఒక చోటే ఉన్నాయి, ఒకటిగానే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నాకు తెలుస్తున్నట్టు తెలుస్తుంది, ఒకేసారి అనేకం కూడా తెలుస్తున్నాయి. కాకపోతే నా మేధాశక్తికి అన్నింటినీ ఒకేసారి తెలుసుకునే శక్తి లేదు, అందుకని ఒకటొకటి తెలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అవి వేరువేరుగా అయితే లేవు.
ఇప్పుడు మరి అవన్నీ ఎవరో, అదన్నీ కలిపి మనసు అని పేరు పెట్టాం. మనసు ఎవరో? నేనే. మరి నువ్వు నీకు ఎలా తెలియబడుతున్నావు అంటే, నాకు తెలియబడే లక్షణం నాకే ఉంది అంటే మనసుగా నేనే ఉన్నాను, ఆ మనసును చూసేవాడిగా చూసేదానిగా నేనే ఉన్నాను. మళ్ళీ ఆ మనసులో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఇప్పుడు మనసు దేనికి సంబంధించింది? శరీరముతో గ్రహించిన ప్రాపంచిక విషయాలకు సంబంధించింది మనసు. దానికి మూల భావన ఏంటి? నేనంటే ఈ శరీరము నేను అనుకుంటాను. ఎందుకని శరీరంతోనే నేను అన్ని గ్రహించి తెచ్చుకుంది, రోజు ప్రయత్నించేది, సాధించేది, అనుభవించేది. అందుకని మూల తలంపు శరీరము నేను అనుకోవటం. అంటే శరీరము నేను. శరీరముతో గ్రహించిన విషయాలన్నీ నేననే డబ్బాలో దాచుకున్నాను. అదే మనసు. ఆ నన్ను నేనే చూసుకుంటున్నాను అక్కడ. అంటే దానికి కన్ను ముక్కు చెవితో అవసరం లేదు, అదే దాన్ని చూసుకుంటుంది. అంటే ఇప్పుడు మనసులో 1,000,000 విషయాలు ఉన్నాయి అనుకుంటే, ఆ 1,000,000 విషయాలు సృష్టి అనుకుంటే, ఆ 1,000,000 విషయాలు ఉన్న మనసు ఏంటి? ఒకటే, ఏకమే. ఆ ఏకములోనే అనేకమైన 1,000,000 విషయాలు ఉన్నాయి. ఇవి భిన్నంగా ఉన్నాయా? ఏకత్వానికి లేవు. విషయాలుగా భిన్నతగా అనిపిస్తున్నాయి, కానీ మొత్తం ఒకటే. ఒక చోటే ఉన్నాయి, ఒక దాంట్లోనే ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి, ఒకే శక్తి. అది మళ్ళీ ఇందులో ఇంకో అద్భుతం ఉంది. ఈ మనసులో పుట్టిన ఒక ఆలోచన కానీ, ఒక భావము కానీ జాగ్రత్తగా గమనిస్తే, దేశకాల పరిస్థితుల రీత్యా, మన జీవన పరిస్థితుల రీత్యా మళ్ళీ ఆ పుట్టినటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టొచ్చా, పెట్టకూడదా, అసలు ఇప్పుడు అవసరమా కాదా అనేటువంటి నిర్ణయాత్మక శక్తి ఒకటి ఉంది అక్కడే. పోనీ అది భిన్నంగా ఉందా మనసుకే? గమనించుకోండి అంతే. ఏముంది అందులో? ఆ నిర్ణయాత్మక శక్తి ఏం చెబుతుందంటే, అసలు ఇప్పుడు ఈ విషయమే అవసరం లేదు, నీ ఊరుకుని గుర్తొచ్చిందంటే తీసి అవతల పారేయమంటుంది. దీనికి నువ్వు స్పందించక్కర్లేదు అని. లేదు, స్పందించాలి అనుకున్నప్పుడు ఇది తప్పు, ఇది రైటు, ఇది ఎలా స్పందించాలి, తప్పుగా స్పందించకూడదు, రైటుగా స్పందించాలని అక్కడే చెప్పబడుతుంది. దాన్ని బుద్ధి అన్నాం, విచక్షణ జ్ఞానం. పోనీ అది మనసుకు భిన్నంగా ఉందా? మీ లోపల బుద్ధి ఒకటి, మనసు ఒకటి, నేను ఒకటి, అహంకారం ఒకటి, ఇలా వేరువేరుగా అనిపిస్తున్నాయి. పోనీ మీకు ఏమీ అనిపించట్లే, అన్నీ ఒకచోట ఒకలానే అనిపిస్తున్నాయి. ఊరికినే నేను అరుస్తా, కరుస్తా, ఎగురుతా, శరీరంతో రకరకాల చర్యలు చేస్తూ ఉంటాను, కానీ లోపల అనేకంగా అసలు నాకు భావనే లేదు, ఏకభావనే ఉంది. లోపలున్న ఏకభావనలో అనేకత్వపు భావోద్వేగములు పుడతనే లేదా? అనేకత్వపు ఆలోచనలు పుడతనే లేదా? అనేకత్వపు గుణములకు, స్వభావములకు నువ్వు లోనవుతున్నావా లేదా? మంచి చెడులకు అవుతున్నాను అంటే ఆ ఏకత్వమే అనేకత్వముగా నీలో పరిణమిస్తుందా లేదా? పరిణమిస్తుంది. నాలో ఉన్న ఏకత్వమే అనేకత్వంగా, ఒకసారి భయంగా, ఒకసారి ధైర్యంగా, ఒకసారి దుఃఖంగా, ఒకసారి సంతోషంగా, ఒకసారి ఈర్ష్యగా, ఒకసారి అసూయగా, ఒకసారి ద్వేషంగా, రకరకాల భావోద్వేగములుగా, రకరకాల వస్తు గ్రహణములుగా, అంటే మనసు ద్వారా గ్రహించబడినటువంటి ప్రాపంచిక విషయాలు ఎన్ని ఉంటే అన్నిగా, కోటాను కోట్లుగా అది దర్శనం అవుతుందా లేదా? లోపల అవుతుంది. దాన్నే మనసు అన్నా నేను, దాన్నే ఆలోచనలు అన్నా నేను, దాన్నే భావాలు అన్నా నేను, వాటిని భావోద్వేగాలు అంటున్నా నేను. అనేకంగానే ఉన్నాయి, కానీ అనేకంగా ఉన్నవన్నీ అనేకంగా ఉన్నవా లోపల? చూడు, లేదు, ఏకంగానే ఉన్నాయి. విడివిడిగా నాకేం తెలియట్లేదు అక్కడ అసలు. మరి ఆ ఏకత్వంలో ఉన్న అనేకత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలవా, పట్టుకోగలవా? అందుకే కూర్చో కాసేపు. చెబితేనే అర్థం అవట్లేదు అసలు ఇది. అందుకని వెళ్ళిపోయి అందులో కూర్చో. అది ఏకంగా ఉందా, అనేకంగా ఉందా? కూర్చో. అనేకంగా ఉందని చెప్పావు అంటే శరీరంతో బయటకు వచ్చావు. అంటే భయం శరీరాన్ని కంపింపజేసి శరీరంతో బయటకు వచ్చినప్పుడు అనేకంగా ఉన్నానని అనిపిస్తుంది నీకు. శరీరం అనేకత్వాన్ని, విభిన్నతని ప్రకటిస్తుంది. కానీ అంతరంగంలో మనసు, బుద్ధి, అహంకారం, ఏ పేర్లేం చెప్పండి, లోపల అది ఏకత్వముగానే ఉంది. అసలు ఆ ఏకత్వం ఎలా ఉందో కూడా తెలియదు మనకి, ఎక్కడుందో కూడా తెలియదు. కానీ ఉన్నదని తెలుసు. ఉన్నదని దేనికి తెలుస్తుంది? కన్ను, ముక్కు, చెవి ఏమీ తెలుసుకునేవి లేవు కదా. దేనికి తెలుస్తుంది అంటే తెలుసుకునే శక్తి కూడా అదే. తెలుసుకునే శక్తి అదే, తెలియబడుతుంది దానికే, తెలియబడుతున్న విషయాలు అదే, మొత్తం సమస్తం అదే. కర్త, కర్మ, క్రియ అన్నీ అదే లోపల. ఆ ఒకటే, దాని గురించే చెప్పారు. ఆ ఒకటే నాయన ఉన్నదంతా అని.
నీలో ఉన్న ఒక శక్తే, నీలో ఉన్నటువంటి ఏకశక్తి ఏదుందో అదే కోటాను కోట్ల విషయాలుగా మనసులో అనిపిస్తున్నది. కానీ పరిశీలిస్తే అక్కడ లేదు. ఆ మనసులో ఇన్ని విషయాలు ఉన్నాయి అంతే. అవి శరీరంతో అనుభవించిన విషయాలు ఊరుకున్నాయి. మరి కోటాను కోట్లుగా చూసినప్పుడు ఏమైంది? అదంతా సృష్టే. కానీ అక్కడ నిజంగా అంత సృష్టి ఉందా అంటే లేదు. అదంతా మనసు శక్తి ఒకటే, శక్తికి అది ఒకటే. మనసు అన్నా, బుద్ధి అన్నా, అహంకారం అన్నా, చిత్తం అన్నా, ప్రాణశక్తి అన్నా, ఆత్మశక్తి అన్నా శక్తికి అది ఒకటే నాలో. ఎందుకు? అది ఎవరో నేనే. మరి నేనని నీకు ఎట తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నాకు కన్ను ముక్కు చెవులతో పని లేదు, నాకే తెలుస్తుంది. ఆ నాకు నేను తెలియటమే ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానము. నాకు నేను తెలియబడుతున్నాను. ఇక్కడ ఏమైంది? నాకు నేను తెలియబడుతున్నాను అన్నప్పుడు ఆధ్యాత్మికతలో కళ్ళు మూసుకున్నప్పుడు, శరీరాన్ని కదపకుండా కూర్చున్నప్పుడు, నాకు నేను తెలియబడుతున్నాను అన్నప్పుడు, నాకు తెలియబడుతున్నది నేనే కనుక రెండు ఉన్నాయి అక్కడ, లేవుగా. నాకు నేను తెలియబడుతున్నాను. నాకు చెట్టు తెలియబడుతున్నది అన్నప్పుడు చెట్టు వేరుగుంది. నాకు పలానా విషయము తెలియబడుతున్నది, విషయం వేరుగుంది. నాకు నా భార్య అదిగో వేరుగా కనపడుతున్నది, మనిషి వేరుగున్నారు అక్కడ. కానీ లోపల నాకు నేను తెలియబడుతున్నాను. లోపల నాకు నా భార్య తెలియబడుతున్నది, లోపల నా లోపల ఆలోచనగా. అప్పుడు నా భార్య నాకు భిన్నంగా ఉందా? నా లోపల నాకు చెట్టు తెలియబడుతున్నది నా ఆలోచనలో, నా భావంలో. అప్పుడు నా చెట్టు నాకు భిన్నంగా ఉందా? లోపల నాకు చక్కటి ఆహార పదార్థము తెలియబడుతున్నది నా లోపల ఆలోచనలో. అప్పుడు అది నాకు భిన్నంగా ఉందా? లోపల నాకు స్త్రీ పురుష శారీరక సుఖమును అనుభవించిన అనుభవము తెలియబడుతున్నది నా ఆలోచనలో, నా భావంలో, నా లోపల. అప్పుడు అది నాకు భిన్నంగా ఉందా? లేదుగా. అంటే లోపల నాకు తెలియబడుతున్నవన్నీ నాతో కలిసే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి, నాలోనే ఉండి నాకు తెలియబడుతున్నాయి. నాకు భిన్నంగా అవి అసలు లేవు. అంటే అవన్నీ నేనే. అక్కడ తెలియబడుతున్న విషయాలు నేనే, తెలియబడుతున్న వస్తువులు నేనే, తెలియబడుతున్న అనుభవాలు నేనే, తెలియబడుతున్న సమస్తము నేనే. దానికే స్వప్నలోకంతో వివరణ ఇచ్చారు. నేను మీకు మెలకువలో మామూలుగా పరిశీలన చెబుతున్నాను. అందుకే లోపల కూర్చోండి, మీకే అర్థమైపోద్ది. లోపలికి వెళ్ళి కూర్చోండి చాలు, ఇవన్నీ వింటూ కొంతకాలానికి మీకే అర్థమవుతుంది. అలానే శరీరం ఎప్పటికీ అబద్ధం కాదు. శరీరం 25% నిజం, అది నెయ్యి అంతే. ఆ నెయ్యికి మూల కారణమైన వెన్న ఉంది, వెన్నకు మూల కారణమైన పెరుగు ఉంది, పెరుగుకు మూల కారణమైన పాలు ఉంది, ఆ పాలలోనే సమస్తం ఉంది. పాలు దాకా వెళ్ళిపోతే మొత్తం నీకు అర్థమైపోద్ది. అది నీ సంపూర్ణత్వం. ఆ సంపూర్ణత్వంలో శరీరం అనే నెయ్యి ఉంది అంతే. తప్పేం కాదు, శరీరం నిజమే. కానీ 25%నే నువ్వు మొత్తం 100% అనుకుంటున్నావు. ఇప్పుడు నాకు నా లోపల తెలియబడుతున్నటువంటి సమస్తము విభిన్నముగా అనిపిస్తున్నాయి. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా బంధువర్గం 1,00,000 మంది మనుషులు తెలియబెడుతున్నారు, ఎవరైనా కానీ. అలాగే ప్రాపంచిక వస్తువులు, విషయాలు నేను గ్రహించినవి లక్షలు తెలియబడుతున్నాయి. అలా కోట్లు నా లోపల ఉన్నాయి. ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి అంటే తెలియబడుతున్నట్టు విడివిడిగా అనిపిస్తున్నాయి, కానీ అన్నీ నాలోనే ఉన్నాయి, నాతోనే ఉన్నాయి, నాలో కలిసిపోయి ఉన్నాయి. నాకు భిన్నంగా లేవు లోపల. పోనీ అలా ఇప్పుడు బయట నాకు మా ఆవిడ కనబడుతున్నది, నా భార్య తెలియబడుతున్నది అంటే నా భార్యకి నాకు మధ్య డిస్టెన్స్ ఉంది. నాకు ఆమె విడిగా దూరంగా ఉంది, తెలియబడుతుంది. వేరు భావన ఉంది అక్కడ. ఇంకా బాగా దూరంగా ఉన్నాళ్ళు అనుకోండి, స్పేస్ ఉంది. దూరంగా ఉండాలంటే స్పేస్ ఉండాలిగా, అంటే స్థలం ఉంది. ఎప్పుడైతే దూరంగా ఉన్నారు అనే చోట స్పేస్ ఉందో అక్కడ కాలం కూడా ఉంది. అక్కడికి వెళ్ళడానికి 1 సెకండ్ పట్టుద్దో, 1 నిమిషం పట్టుద్దో, 1 గంట పట్టుద్దో, 1 రోజు పట్టుద్దో, దాన్ని బట్టి అక్కడ కాలం వచ్చింది, స్పేస్ వచ్చింది. కానీ ఇప్పుడు నా లోపల ఉన్న నా భార్య, నా లోపల ఉన్న నా పిల్లలు, నా లోపల ఉన్న నా సంపదలు, నా లోపల ఉన్న నా విషయాలు, నా లోపల ఉన్న నా ప్రపంచం, నా సృష్టి, దీనికి కాలం ఉందా? లేదు.
అనుకోగానే లోపలే నాలో కలిసిపోయి కనపడుతుంది. అక్కడ కాలం లేదు, స్పేస్ కూడా లేదు, దూరం లేదు. దూరం ఉంటే కాలం ఉంటుంది. అది నేనే అయిపోయి ఉన్నాను. నేనే అయిపోయిన చోట కాలం ఉండదు, స్పేస్ ఉండదు. దాన్ని కొంచెం సాధన చేసి ఆ లోపల కూర్చోవాలి. దానికోసమే సాధనలు అన్నారు. సాధన అంటే మళ్ళీ చెబుతున్నా, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి సాధన ఏంటి? నా బొంద పక్కూరు వెళ్ళేదని తెచ్చుకోవటానికి ఆ సాధన. కానీ అలా చెప్పకపోతే నీకు అర్థం కాదు, అది ప్రాబ్లం. దానికి ఏ పదం పెట్టాలంటే నీకు అర్థమయ్యే పదమే పెట్టాలి. అందుకని సాధన అన్నారు. కానీ నీలో నువ్వు కూర్చోవడానికి, నిన్ను నువ్వు చూసుకోవడానికి సాధన ఎందుకు? సినిమా చూడటానికి సాధన చేయాలి. సినిమా హాల్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి, టికెట్ కొనుక్కోవాలి, ఆ డబ్బు సంపాదించుకోవాలి, మన ఇంటికాడి నుంచి సినిమా హాల్ దాకా ప్రయాణించాలి, ఆడిచ్చిన టైంకి వెళ్ళాలి, ఆ టైం ప్రకారం వెళ్ళి సినిమా హాల్లో కూర్చొని కళ్ళు తెరుచుకొని గుడ్లు అప్పగించి చూస్తూ చెవులతో అన్నీ గ్రహిస్తూ ఉంటే సినిమా చూస్తాం. అది సాధన. కానీ కళ్ళు మూసుకొని నీ లోపల నువ్వు వెళ్ళడానికి సాధన ఎందుకు? అంటే బయట విషయాలు బయట తిరగటం అలవాటు అయిపోయి లోపల కాసేపు ఏ సాధన చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవటం అసంభవం అయిపోయింది. అంటే అంత తిరగే మరగా అయిపోయాం మనం. సత్యం అలకిందులు అయిపోయింది. అది అసాధ్యమైపోయింది. లోపల కూర్చోవటం, బయట తిరగటం సాధ్యమైపోయింది, సహజమైపోయింది. ఎందుకంటే తిరిగి తిరిగి అలవాటు చేసుకున్నాం అంతే. అందుకని నీకు ఆ బయట తిరిగే భాషలో చెబుతున్నారు అంతే, ఏం లేదు సాధన అంటే. ఆ పదం వాడుతున్నారు. కానీ లోపల గమనించుకోండి, నాతో నేనుండటం, నాలో నేనుండటం, నాలో అనేక విషయాలు, మనసులో కోటాను కోట్ల విషయాలు ఉండటం. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? అసలు నాకు ఏమాత్రం మిల్లీమీటర్ దూరం కూడా లేవు. నాలో కలిసిపోయి ఉన్నాయి, నేనే అయిపోయి ఉన్నాయి, నాలోనే ఉన్నాయి, నాతోనే ఉన్నాయి, నేనే అయి ఉన్నాయి, అవి నా వల్లనే బతుకుతున్నాయి. వాటికి ఆధారం నా శక్తే. ఇన్ని కోటాను కోట్ల విషయాలు నాలో గుర్తుండటానికి ఆధారం నా శక్తే, నేనే ఆధారం. కానీ విషయాలుగా విడివిడిగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే బయట నుంచి గ్రహించినవి కనుక. కానీ అవన్నీ నేనే. నాకు దూరం లేదు, అక్కడ అవి నాకు దూరంగా లేవు. వాటిని తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంటే దూరం లేదు. వాటిని తెలుసుకోవడానికి అసలు నేను ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ప్రయత్నములన్నీ ఆపితే చాలు. అంటే బాహ్యంలో తిరిగే ప్రయత్నాలన్నీ ఆపితే చాలు. నా లోపలికి నేను వస్తే చాలు. నాకు ఇంకా దగ్గరగా నేను వస్తే చాలు. నా లోపలికి నేను వస్తే చాలు. అప్పుడు అక్కడ సాధన ఎందుకు ఉంటుంది? అర్థమవున వాళ్ళకి, అంటే సామాన్యులకి బయట తిరుగుతారు కాబట్టి ఆ భాషలో చెప్పబడుతున్నది. అలా మీరు గమనించుకుంటే మొత్తం సమస్తము నేను లోపల ఏకత్వముగా ఉన్నాను. ఆ ఏకత్వం ఎలా ఉందో నాకు తెలియదు, ఎంత ఉందో అసలు తెలియదు. కానీ అది ఎంత ఉంది అంటే, నా మనసులో ఎన్ని విషయాలు వేసినా మనసు ఇరుకవట్లేదు, మనసుకు బరువు అవట్లేదు. గమనించండి, నా మనసులో విమానాలు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, వేల లక్షల మంది మనుషులు ఉన్నారు, నా సంపదలు ఉన్నాయి, నా ఇళ్ళు ఉన్నాయి, నా పొలాలు ఉన్నాయి. నా మనసులో ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి నాకు సంబంధించినవి. మరి ఎక్కడైనా ఇరుకయిందా? నీకు ఇరుకుగా అనిపిస్తుందా? పోనీ బరువుగా అనిపిస్తుందా? లేదుగా. మరి అన్ని విషయాలు ఉన్నాయి, ఇరుకు అవ్వాలి, బరువు అవ్వాలిగా. అంటే అసలు దానికి ఇరుకు లేదు, బరువు లేదు. ఇంకా ఎన్ని విషయాలైనా పోనీ పట్టవు అనేది ఏమైనా డౌట్ ఉందా నీకు? లేదు, ఎన్నైనా పడతాయి. పోనీ ఎన్ని పట్టినా, అంటే మొత్తం సృష్టికి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకొని లోపలేసేసిన ప్రయత్నించుకొని ఏమైనా బరువు ఉందా? ఏమైనా ఇరుకు ఉందా? అంటే స్థలము సరిపోదు అనేటువంటి స్థలాభావం ఉందా? మొయ్యలేను అనేటువంటి భారం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఎన్నైనా వేయచ్చు, అయ్యకూడదు వేయచ్చు. ఎన్నేసినా నీకు అభ్యంతరం ఉంది? ఏం అభ్యంతరం పెట్టదు అసలు అది. అంటే ఇప్పుడు మనసు ఎంత ఉండాలి శరీరంతో పోల్చుకుంటే? మరి శరీరానికి అన్ని బరువు, భారము, పరిమితి అన్నీ ఉన్నాయిగా. మరి మనసు అన్ని విషయాలను ఎలా మోయగలుగుతుంది? అన్ని విషయాలను ఎలా తనలో ఉంచుకోగలుగుతుంది? అంటే మనసు యొక్క విస్తారత ఏమిటి? మళ్ళీ మనసు నేనేగా. కాబట్టి నా యొక్క విస్తారత ఏమిటి అంటే అనంతము అన్న ఆన్సర్ తప్ప ఇంకోటి రాదు మీకు. ఎందుకు అనంతము అంటే, ఎక్కడ ఎన్నేసినా దానికి లిమిట్ లేదు, పడతానే ఉన్నాయి. రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని లోపల పడితే గుర్తుంటేనే కదా మనం మళ్ళీ వాటిని తిరిగి గుర్తు చేసుకొని బతకగలుగుతున్నాం. అలాగే బరువు కూడా లేదు. బరువు అయితే వేయం కదా. ఇరుకైనా వేయం, బరువు అయినా వేయలేం. ఈ రెండూ లేవు. కాబట్టి మనసు యొక్క స్థితి ఏంటి అంటే అనంతము.
అంత పదం తప్ప ఇంకోటి వాడటానికి లేదు. మనసు యొక్క శక్తి ఏంటి? అనంతము, అంటే బరువులు మోయటం. మనసు యొక్క వ్యాపకత ఏంటి? సర్వవ్యాపకము, అనంతము. అన్నిటికీ ఒకటి అనంతము. అటు వ్యాపకతలో కానీ చూస్తే సర్వవ్యాపకత అనంతము, ఇటు బరువులు మోయటం, ఇరుకులు పోని మొయిలాపోతాయని లేదు, అనంతము. దాని శక్తి సామర్థ్యములన్నీ అనంతమే, ఏ వైపు నుంచి ఏ రకంగా చూసినా. ఇప్పుడు ఆ మనసు ఎవరు? నేనే. ఆ మనసు నేనే, నాకు భిన్నంగా లేదు. నేను అనిపిస్తుంది మూలభావనే. మనసుకు మూలభావనే నేను. మా మనసుకు మూలభావనే నేనే. సరే, మనసులో ఉన్నవన్నీ ఏమిటి? పోన్లే, మనసు నువ్వే, అంతా ఏకంగానే ఉంది, నీకు దూరంగా ఏం లేదు. కానీ అనేకంగా విషయాలు అనిపిస్తున్నాయి మనసులో, అంతే. ఎందుకని బయట నుంచి నేను అనేకంగా గ్రహించి లోపల తెచ్చుకున్నాను కనుక అనేకంగా అనిపిస్తున్నాయి తప్ప అవి అనేకంగా లేవు, ఏకంగానే ఉన్నాయి. ఏకంలోనే అనేకంగా ఉన్నాయి లోపల. అదంతా నేనే, అందులో డౌట్ ఏం లేదు. అది ఏకశక్తే, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఏకత్వములో అనేకత్వము మనసు. నేననే ఏకత్వంలో అనేకత్వముగా అనిపిస్తుంది, అంటే అక్కడ అనేకత్వం లేదు, అనిపిస్తుంది. ఎందుకని? బయట నుంచి నేను అనేకత్వంగా గ్రహించాను కనుక. ఇప్పుడు జాగ్రత్తగా మనసులో ఉన్న విషయాలు ఏంటి? శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలే కదా. కాసేపు ఆ విషయాలన్నింటినీ తీసేసి మర్చిపోతే నిద్రలో జరుగుతుందిగా, అప్పుడు నేనే ఎలా ఉన్నది? విషయాలు తీసేసిన నేనే ఎలా ఉంటుంది? అంటే ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఉందా లేదా? అసలు విషయాలన్నీ తీసేస్తే అది ఉన్నట్టుందా లేనట్టుందా? అంటే ఉన్నట్టే ఉంది అని ఆన్సర్ వస్తుంది. నేను ఉంటాను ఎప్పుడు. నేనుకు విషయాలు తగులుకుంటూ ఉంటాయి. శరీర భావంతో వాటిని తగిలించుకొని మళ్ళీ తిరుగుతూ ఉంటాం. మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు చూడండి, శరీర భావాలన్నింటినీ వదిలేస్తాం, మనోభావాలన్నీ ఎగిరిపోతాయి. అంటే శరీర భావాలే ఎగిరిపోతాయి. అవి ఎగిరిపోకముందు స్వప్నలోకంలో మనసు విహరిస్తుంది. అంత నిజంగానే ఉంటుంది. శరీరంతో ఎలా అనుభవిస్తున్నామో అలాగే మనసు అన్నింటినీ అనుభవిస్తున్నట్టు ఉంటుంది. మన స్వప్నంలో మనం కూడా ఉంటాం, మన శరీరం కూడా ఉంటుంది. అంటే మానసిక శక్తి ఎంత దాన్ని తయారు చేసుకుంటుందో సృష్టిని చూడండి. అంటే సృష్టి తయారీకి, స్వప్నలోకంలో మన సృష్టి తయారీకి కారణం ఏంటి? మన మానసిక శక్తే. అలాగే బయట ఉన్నటువంటి సృష్టికి కూడా, మనం బయట గ్రహిస్తున్న సృష్టికి కూడా ఆధారమైన శక్తి ఆ మానసిక శక్తే. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. అప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు. మనిషిలో ఉండే మానసిక శక్తి మనసు. మనిషిలో ఉన్నప్పుడు మానసిక శక్తి మనసు అన్నాం. దాన్ని ఆ మనసులో శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలు తీసేస్తే దాన్నే ప్రాణశక్తి అన్నాం. అదే శక్తి సర్వవ్యాపక సృష్టిలో చూస్తే ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆత్మశక్తిలోనే సృష్టి అంతా ఉంది. ఎందుకని? మానసిక శక్తిలోనే మనసంతా ఉన్నట్టు, విషయాలంతా ఉన్నట్టు. విషయాలు ఉన్నప్పుడు అది మానసిక శక్తి, విషయాలు తీసేస్తే అదే ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తిలోనే విషయాలన్నీ ఉన్నాయి. ఆ ప్రాణశక్తే సృష్టికి వచ్చేటప్పటికి ఆత్మశక్తి, ఆత్మశక్తిలోనే సృష్టి అంతా ఉంది. అంటే సృష్టికి సంబంధించిన విషయాలు, వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన మానసిక శక్తిలో మనసులో ఉన్నవన్నీ అనేకంగా అనిపిస్తున్నవి కానీ అనేకంగా ఉన్నాయా? లేదు, ఏకంగానే ఉన్నాయి. ఏకశక్తి. అది ఏకశక్తిలో అనేకంగా భావం కలుగుతుందంటే. ఇంకా గట్టిగా మనం చక్కగా లోపల కూర్చొని పరిశీలించుకుంటే అదంతా ఏకమే అని కూడా తెలుస్తుంది. అలాగే అనంత ఆత్మశక్తిలో కనపడుతున్న సృష్టి ఏకమే. ఆత్మశక్తిగా అది ఏకమే. సృష్టిగా నీకు అనేకంగా అనిపిస్తున్నది. నీ మనసులో భావాలు నీకు అనేకంగా అనిపిస్తున్నట్టుగా. అలా అనిపించినప్పుడు అది సృష్టి శక్తి, విడివిడిగా వేరు భావన కాదు. ఇదంతా ఏకమే, నాకు అలా అనిపిస్తుంది అనే జ్ఞానం కలిగినప్పుడు దాని పేరు ఆత్మశక్తి. ఇప్పుడు నాకు మనసులో అనేకంగా అనిపిస్తున్నవి అన్నప్పుడు అది మానసిక శక్తి, మనసుది కాదు. ఈ మనసుకు ఆధారమైనటువంటి శక్తి ఒకటే, నాకు ఊరికనే అలా అనిపిస్తున్న విషయాలు అన్నప్పుడు అది ప్రాణశక్తి.
కాదు, విషయాలను గ్రహిస్తున్నప్పుడు అది మనసు, విషయాలను గ్రహించినప్పుడు అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలోనే ఇన్ని కోటాను కోట్ల మానసిక సంబంధిత విషయాలు ఉన్నాయి. ప్రాణశక్తిలో ఎన్ని కోటాను కోట్ల మానసిక సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయో అలాగే అనంత ఆత్మశక్తిలో సృష్టి మొత్తం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడైనా విభిన్నంగా ఉన్నాయా? ప్రాణశక్తి, మనసు, మనసులోని విషయాలు విభిన్నంగా ఉన్నాయా? లేదు, కలిసే ఉన్నాయి. మనం అర్థం అవటం కోసం విభిన్నంగా చెప్పుకుంటున్నాం. అలాగే బయట కూడా సృష్టి ఆత్మశక్తి కలిసే ఉంది. సృష్టి అంతా ఆత్మశక్తిలోనే ఉన్నది, ఆత్మశక్తితోనే వ్యక్తీకరించబడుతున్నది. ఇది అర్థం చేసుకునే విషయమే తప్ప సాధించే విషయం కాదు, సాధన కాదు. ఇందులో పెద్ద విశేషత కూడా ఏమి లేదు. మీరు అసలు ఏ సాధన చేయక్కర్లా. ఈ చాకరీ అంతా ఎందుకంటే మీరు సాధన చేస్తున్నారని అనుకుంటున్నారు. ప్రాబ్లం అది మీరు శరీర భావంలోంచి చూసినప్పుడు మీకు అలా కనపడుతుంది, అది అలా వినపడుతుంది, అది అలా అర్థమవుతుంది. అది అసలు శరీర భావనకి శక్తి భావనకి సంబంధమే లేదు. శక్తి భావన మీ స్వస్వరూపము, మీ సంపూర్ణత. మీ గురించి మీరు మీ లోపలికి వెళ్ళి తెలుసుకుంటున్నారు. అక్కడ దూరం లేదు, అక్కడ కాలం లేదు, అక్కడ ప్రయత్నం లేదు, అక్కడ వస్తువు లేదు, ఉన్నదంతా మీరే. అక్కడ ఉన్నట్టుగా అనేకం ఏం మీకు అనిపిస్తున్నాయి, కేవలం భావరూపంలో మీరు గ్రహించిన బయట సృష్టి సంబంధిత తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. అవి కూడా ఏకత్వంలోనే ఉన్నాయి, భిన్నంగా లేవయి, ఆసక్తిలోనే ఉన్నాయి. అప్పుడు దాని పేరు మనసు అంతేవరకు. అది స్థితి పేరు మనసు తప్ప మనసు లేదు అక్కడ. మనసు వేరు, బుద్ధి వేరు, అహంకారం వేరు, చిత్తం వేరు, ప్రాణశక్తి వేరు, ఆత్మశక్తి వేరు, ఇలా ఎన్నేం లేవు. ఉన్నది ఒకటే శక్తి, సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటే. అది మీ లోపలికి మీరు వెళ్ళి మీ శక్తిలో మీరు స్థిరపడినప్పుడు అనుభవం పొందుతారు. అందుకని రోజు చెప్పుకుంటుంటాం, ప్రతిరోజు దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటాం. అందుకని రోజు చెప్పుకుంటుంటాం, ప్రతిరోజు దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకని ఆ స్థితిలో కూర్చున్నప్పుడే అర్థమవుద్ది. శక్తి స్థితికి చేరితే మిగిలిన స్థితులన్నీ అర్థమవుతాయి. పాలు స్థితి పెరుగు అవుతుందని, పెరుగు మజ్జిగ వెన్న అవుతుందని, మజ్జిగ వెన్నలో వెన్న నెయ్యి అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్థితులను నువ్వు చేస్తే, పాలను కాస్తే, తోడేస్తే, వేచి చూస్తే, ఓ 10 గంటలు వేచి చూస్తే అప్పుడు పెరుగు అవుద్ది. ఆ పెరుగుని నువ్వు నీళ్లు పోసి చిలికితే, స్వయంగా ఎంతసేపు చిలికితే వెన్న వస్తుందో నీకు అనుభవం అవుతుంది. వెన్న వేరు పడిపోయి మజ్జిగ వేరు పడిపోవటం నీకు తెలుస్తుంది, అది అనుభవం. అప్పుడు ఆ మజ్జిగని నువ్వు తాగుతావో, పోసుకుంటావో, భోజనంలో వాడుకుంటావో, వాడుకుంటూ వెన్నని మళ్ళీ వేడి చేసి పొయ్యి మీద పెట్టి కరగబెడితే ఎంతసేపు వేడి చేస్తే, ఎంత వేడి చేస్తే అది నెయ్యి అవుతుందో నీకు తెలుస్తుంది. ఇదంతా అనుభవం కావాలి, నోటితో చెబితే కాదు. అనుభవం, ప్రాసెస్ ఉంది అక్కడ. మళ్ళీ దానికి కాలం ఉంది, వెయిట్ చేయాలి. అలాగే నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళి ఈ శరీర భావాన్ని వదిలి, ఈ శరీర భావానికి సంబంధించినటువంటి భావాలున్న మనస్సులో, మనోభావాలలో శరీర ప్రపంచక భావాలు వదిలి, అప్పుడు మానసిక శక్తి అంటే ఏంటో చూడాలి. భావాలు లేని మానసిక శక్తిని చూడాలి, అదే నేనని తెలుస్తుంది. భావాలతో కూడిన మానసిక శక్తిని చూడాలి, అది కూడా నేనేం తెలుస్తుంది. ఇన్ని కోట్ల భావాలు ఎక్కడున్నాయి, విడివిడిగా ఉన్నాయా అని పరిశీలించాలి. లేదా ఆ శక్తిలోనే అన్ని కలిసిపోయి ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ వేరువేరుగా లేవు, ఏకంగానే ఉన్నాయని తెలుస్తుంది. ఈ భావాలన్నీ వదిలేస్తే ఉన్న ఒట్టి శక్తి ఏంటి అని పరిశీలించుకుంటే మళ్ళీ దానికి టైం పడుతుంది. పాలు తోడుకోవడానికి టైం పట్టినట్టు, పెరుగు పాలు కాస్తానికి టైం పట్టినట్టు, పెరుగు అవటానికి టైం పట్టినట్టు, చిలకటానికి టైం పట్టినట్టు, నెయ్యి అవటానికి టైం పట్టినట్టు, మళ్ళీ వాటికి అనేక సాధనా ప్రక్రియలు జరిగినట్టు నీ అంతరంగంలో స్థిరపడి పరిశీలించుకోవటానికి నీకు పట్టే టైం అంతే. అది అక్కడేం చర్యలు లేవు, అసలు నేను నువ్వే చూసుకుంటున్నావు. కాబట్టి మనసులో ప్రాపంచిక విషయాలు, శరీరపరంగా గ్రహించిన విషయాలు మనసులో తీసేస్తే అప్పుడు ఉన్న శక్తి ఏంటి అంటే అదే ప్రాణశక్తి అని తెలుస్తుంది, అదే నేనని తెలుస్తుంది. ఆ ప్రాణశక్తిలోకి మళ్ళీ మనసులో తీసేసిన విషయాలన్నీ తెచ్చి కలిపేస్తే, ప్రాపంచిక విషయాలన్నీ కలిపేస్తే, శరీరపరమైన విషయాలన్నీ కలిపేస్తే అదే మనసు, అది నేనేం తెలుస్తుంది. ఈ మనసు కదులుతుంటే ఇది తప్పు, రైటు, ఇప్పుడు ఇది చేయొచ్చు, చేయకూడదు, ఇప్పుడు ఇది అవసరమో అనవసరం అని చెప్పే విచక్షణ జ్ఞానపు బుద్ధిని గమనిస్తే
అది కూడా నేనేం తెలుస్తుంది. అది మళ్ళీ భిన్నం కాదు, అది కూడా ఇందులో శక్తి అని తెలుస్తుంది. మొత్తం ఒకే శక్తి యొక్క ఇన్ని పనితీరులు, అవి ఆ శక్తి యొక్క సమర్థతలు, సామర్థ్యములు, దాని లక్షణములు, గుణములు అని తెలుస్తుంది. అది నేనేం తెలుస్తుంది. కాబట్టి అది నేనేం తెలుసుకున్నప్పుడు అది సంపూర్ణంగా తెలిసే వరకు లోపల కూర్చునే ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. ప్రయత్నం కాదు, అది ప్రయత్నము లేని ప్రయత్నం. అది ఎందుకని? ప్రయత్నించడానికి అక్కడ వస్తువులు లేవు, ప్రయత్నించడానికి అక్కడ దూరం లేదు, ప్రయత్నించడానికి అక్కడ సాధన లేదు, ప్రయత్నించడానికి అక్కడ కాలం లేదు. నువ్వు నీతో కలిసిపోయి ఉన్నావు, నువ్వు నీ లోపలే ఉన్నావు, నీతోనే నువ్వు ఉన్నావు, నిన్ను నువ్వు చూసుకోవటమే. కానీ నీకు సాధన అని చెబితే, ప్రయత్నం అని చెబితే అర్థమవుతుంది. ఎందుకంటే శరీరంతో నువ్వు ప్రయత్నాలు, సాధనలు చేస్తున్నావు కాబట్టి, ఆ లాంగ్వేజ్, ఆ భాష నీకు తెలుస్తుంది కాబట్టి అలా చెబితే అర్థమవుద్ది అని చెప్పారు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి తెలుగులో అని చెప్పాలి, తమిళ వాళ్ళకి తమిళ్లో అని చెప్పాలి, ఏ భాష వాళ్ళకి ఆ భాషలో అని చెప్పాలి. అందుకని నీకు శరీర భాషలో చెబుతున్నారు, అది నీకు అలవాటు అని. కానీ యాక్చువల్గా శక్తి భాష ఏకత్వము. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు అది. అందుకని శరీర భాషలో చెప్పి అక్కడికి తీసుకురావాలి నేను. అలా చూసుకుంటే లోపల మొత్తంగా నేనే ఉంటాను. నాలో విషయాలు ఉన్నప్పుడు అది మనసు, ఆ స్థితి పేరు మనసు. నాలో విషయాలు ఉన్నప్పుడు ఆ స్థితి పేరు మనసు. ఇప్పుడు నాకు పెళ్ళై భార్య వచ్చింది అనుకోండి, నేను భర్తనవుతాను. మా నాన్నగారు వచ్చారు అనుకోండి, కొడుకుని అవుతాను. మా అబ్బాయి వచ్చాడు అనుకోండి, తండ్రిని అవుతాను. మా అన్నయ్య వచ్చాడు అనుకోండి, తమ్ముడిని అవుతాను. ఇవన్నీ పాత్రలు. మనిషిని నేను ఒకడినే. అలా నేను అనేకం అవుతూ ఉంటాను. అలాగే నాలోని శక్తిలో ప్రాపంచిక విషయాలు కలిసినప్పుడు దాని పేరు మనసు. మనసులో విషయాలు కదిలి క్రియ చేద్దాం అనుకున్నప్పుడు, ఇది తప్పు, రైటు, అవసరం, అనవసరము చెబుతున్నప్పుడు దాని పేరు బుద్ధి. నేను ఈ శరీరమును, ఇవన్నీ నాకున్నవి, నేను, నాది, నావి అనుకుంటున్నప్పుడు దాని పేరు అహంకారము. నేను అన్న మొట్టమొదటి భావన పేరు అహం, అహంకారము, నేను. ఇవన్నీ కేవలం ఒకే శక్తి యొక్క స్థితుల పేర్లు. ఒకే మనిషి భర్తగా ఉన్నాడు, భార్యగా ఉన్నాడు, కొడుకుగా, కూతురుగా, అలా రకరకాలుగా ఒకే వ్యక్తి అనేక బాంధవ్యములతో ఉన్నారు. ఆ బాంధవ్యములలో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఈ ఒకే వ్యక్తి అనేక ప్రవర్తనలకు లోనవుతాడు, అనేక బాంధవ్యాలలో. అలాగే అనేక స్థితులలో ఏకశక్తికి వచ్చిన పేర్లు అవి. మనసని, బుద్ధని, అహంకారం అని. అందులో ఆ శక్తిని ఎవరో అంటే నేనే. ఆ శక్తిలో విషయాలు ఉన్నప్పుడు మనసు ఎవరు? నేనే. మనసు కదిలి పనులు చేద్దాం అనుకున్నప్పుడు తప్పు, రైటు చెబుతున్న బుద్ధి ఎవరు? నేనే. అది ఎక్కడ ఉంది? విడిగా ఉంది కాదు, అది కూడా ఆ శక్తే. మొత్తం ఉన్నది ఒకటే శక్తి. ఆ ఒక శక్తి స్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నది. ఆ శక్తిని నేనే అని తెలుసుకొని నువ్వు కూర్చోవటమే సంపూర్ణ మోక్షము, జ్ఞానోదయం. ఇప్పుడు కూడా అది నువ్వే, కానీ నువ్వు కూర్చోలేకపోతున్నావు. ఇప్పుడు చెబితే మీకు అర్థమైపోయిందిగా, నాకు అర్థమైపోయిందిగా. కానీ నేను శక్తినే అని నేను కూర్చోలేకపోతున్నా. నేను శక్తినే కూర్చోలేని వాళ్ళందరూ నేను శరీరం అనుకొని జరుగుతున్నారు. నేను శక్తినే కూర్చోగలిగిన వాళ్ళు కూర్చున్నారు. అలానే మహాత్ములు, మహానుభావులు అన్నాం. నేను శక్తిని అనుకొని తిరిగే వాళ్ళందరూ ఇప్పుడు నేను శక్తిని కూర్చోలేక తిరుగుతున్నారు శరీరంతో. వాళ్ళంతా సామాన్య మనుషులు. నేను శక్తిని అని తెలుసుకొని స్థిరంగా కూర్చున్నారు. వాళ్ళంతా మహాత్ములు, మహాపురుషులు. మేము శక్తులమేనండి, కానీ మేము తిరుగుతూ ఉంటామని చెబుతున్నారు మధ్యలో. వీళ్ళని ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. అందుకే నేను మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు, గొడవలు లేవు, గోళలు లేవు, ఈ మతాలు, మత ప్రచారాలు, దేవుళ్ళు, దైవ ప్రచారాలు, ఇవన్నీ మధ్యలో ఉన్నాయి. వీటికి ఏ పేర్లు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇవి సత్యమైతే కాదు, ఇవి సంపూర్ణ సత్యాలు అయితే కాదు. అవి మీకు దేనికన్నా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. వాటిని విమర్శించాల్సిన అవసరం లేదు, వాటిని పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి అసలు నిరుపయోగం ఆత్మజ్ఞానంలో. నన్ను నేను తెలుసుకునేటప్పుడు, నాలోకి నేను వెళుతున్నప్పుడు, నాలోకి నేను వెళ్ళటానికి టైం లేదు, దూరం లేదు, అంటే స్పేస్ లేదు, విషయం లేదు, వస్తువు లేదు, ఉన్నదంతా నేనే. ఆ ఉన్నదంతా నేనే ప్రాణశక్తి, ఆత్మశక్తి. అది నేను తెలుసుకోవడానికి నాకు మతం ఎందుకు? నన్ను నేను తెలుసుకోవడానికి నాకు మతం ఎందుకు? నాకు దేవుడు ఎందుకు? నాకు గురువు ఎందుకు? నాకు ఈ బయటదంతా అసలు బయట తతంగం ఎందుకు? అది వదిలేసి కళ్ళు మూసుకుంటే కదా నేను లోపలికి వెళ్తాను. బయటదంతా వదిలేస్తే కదా. కాబట్టి అసలు అది అనవసర విషయం. ఇక్కడ ఆత్మజ్ఞాన మార్గంలో అదంతా అనవసరం.
అది ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకు తిరుగుతారు. నేను శరీరమే అనుకునే వాళ్ళకి అది అంత అవసరమేమో తెలీదు, అది పట్టుకు తిరుగుతారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కాబట్టి ఒక విషయాన్ని తప్పు రైట్ అనేది వాదించాల్సిన అవసరం మనకు లేదు. తన చదువు తాను చదువుకునేవాడికి, తనను తాను చదువుకుంటున్న వాడికి, తనను తాను చూసుకుంటున్న వాడికి, తనను తాను తెలుసుకుంటున్న వాడికి, తన లోపల తాను కూర్చున్న వాడికి, అసలు పంచేంద్రియములు కదల్చిన వాడికి, కళ్ళే తెరవని వాడికి, బాహ్య ప్రపంచంతో పని లేని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్న వాడికి ఈ మతాలు ఎందుకు, ఈ మార్గాలు ఎందుకు, ఈ దేవుళ్ళు ఎందుకు, ఈ గురువులు ఎందుకు, ఈ గందరగోళం అంతా ఎందుకు? ఎందుకని నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి అసలు స్పేస్ లేదు అక్కడ. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి దేనితోనూ అవసరం లేదు. ఎందుకని నీ కళ్ళు మూస్తే నువ్వు నీకు తెలియబడుతున్నావు, నువ్వే కదా అది. నిన్ను నీకు తెలియజేయడానికి ఇంకోళ్ళతో పని లేదు, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఇంకోళ్ళతో పని లేదు, నిన్ను నువ్వు గ్రహించడానికి ఇంకో దాంతో పని లేదు. అసలు భిన్నత్వంతో పని లేని ఏకత్వమే నువ్వు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకో. పని లేదు అంటే వాటిని విమర్శించాల్సిన అవసరం లేదు, వాటిని పొగడాల్సిన అవసరం లేదు, అసలు అవసరం లేదు, అవి లేవు అక్కడ. లేని వాటి గురించి చర్చ ఎందుకు? ఉన్నాయి అనుకున్న వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఇది తత్వము. దీనికోసం ఏమండి మళ్ళీ నేను కష్టపడటం ఎందుకు, నేను ప్రయత్నించడం ఎందుకు, నేను సాధించడం ఎందుకు, సృష్టి అంతమైపోయినప్పుడు ఏదో ఎప్పుడో మోక్షం రావాల్సింది వస్తుంది కదా అని. అసలు ఆల్రెడీ మోక్షం వచ్చే ఉంది, నువ్వు లేదనుకున్నావు, అది కదా ప్రాబ్లం. మోక్షం సాధించేది కాదు, అది ఉన్నదే. మనం లేదనుకుంటున్నాం, నేను శరీరం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్నదే అదంతా, ఆ శక్తి అంతా ఉంది. ఆల్రెడీ మోక్షం ఇక్కడే ఉంది, జ్ఞానోదయం ఇక్కడే ఉంది, ఆత్మసాక్షాత్కారం ఇక్కడే ఉంది. ఎన్ని పదాలు ఉన్నాయి అన్నీ అక్కడే ఉన్నాయి, అది నువ్వే. ఆత్మశక్తి అక్కడే ఉంది, అనంతత్వం అక్కడే ఉంది, సర్వవ్యాపకత అక్కడే ఉంది, అఖండత్వం అక్కడే ఉంది. అన్నీ అవి అలాగే ఉన్నాయి. కానీ నేను శరీరం అనుకొని పరిమితం అనుకొని తిరుగుతున్నావు కనుక నీ భాషలో నీకు చెప్పారు నువ్వు పరిమితం కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నీ మొత్తం నీకు కనబడిపోద్ది. ఒక్కసారి లోపలికి చూసుకో, వెనక్కి తిరిగి కళ్ళు మూసేసి నీ లోపలికి తిరిగి నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో. నువ్వు బయటకు పోతున్నావు, ముందుకు పోతున్నావు, బాహ్యానికి పోతున్నావు కాదు. ఒక్కసారి లోపలికి తిరుగు, అంతర్ముఖుడు వైపు, అంతర్ముఖురాలు వైపు లోపల కూర్చోవటం అలవాటు చేసుకో. అలా కూర్చో, మొత్తం నీ సంస్థ నీకు అర్థమైపోద్ది. అందులో అద్భుతం ఏం లేదు, మహిమ లేదు, మాయ లేదు. నువ్వు నీకు తెలియటానికి మహిమ ఎందుకు? నువ్వు నీకు తెలియటానికి దేవుడు ఎందుకు? నువ్వు నీకు తెలియటానికి గురువు ఎందుకు? నిన్ను నువ్వు చూసుకోవటానికి గ్రంథాలు ఎందుకు? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మతాలు ఎందుకు? ఆలోచించండి సార్. వాడిని విమర్శించట్లే నేను. నువ్వేగా నీ లోపల ఉందే. నీ ముక్కు ఎక్కడరా అంటే చుట్టూ తిరిగి వచ్చినట్టుంది. చెయ్యి ఇప్పుడు ముక్కు ఎక్కడంటే ఇలా చూపిస్తే సరిపోద్ది. చెయ్యి చుట్టూ చూపించి ఇది ఎలా అని తల చుట్టూ చెయ్యి తిప్పి నా ముక్కు ఎక్కడ ఉందన్నాడు అనుకో. అలాగే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మతాలని, గురువులని, మార్గాలని, గ్రంథాలని, జ్ఞానాలని, ప్రపంచమంతా తిరిగి వచ్చి నన్ను నేను తెలుసుకుంటాను అన్నావు అనుకో, నీ ముక్కు ఎక్కడరా అంటే గుండ్రంగా చెప్పినట్టుంది అంతే. అవి నిన్ను నీకు తెలిసేలా చేస్తాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అవన్నీ బాహ్యంలో, బాహ్యంలో ఏది నీకు ఉపయోగపడదు. ఎందుకని నీ తత్వం అంతా నీలోనే ఉంది. నువ్వే నీ తత్వం, నువ్వే నీ సమస్తం, నువ్వే అనంతం. నువ్వే నీ సమస్తం, నువ్వే నీ అనంతం. నువ్వు ఇంకా నీ దగ్గరే ఉన్నావు. నువ్వు తెలుసుకోవడానికి ఎక్కడికి ప్రయాణాలు చేస్తావు? నువ్వు నీ దగ్గర ఉన్నావని తెలుసుకుంటే చాలు. నువ్వు నీ దగ్గర ఎంత దగ్గరగా ఉన్నావంటే అక్కడ స్పేస్ లేదు, టైం లేదు. అసలు అక్కడ ఖాళీ లేదు, స్పేస్ లేదు, టైం లేదు, వస్తువు లేదు, విషయం లేదు. ఉన్నదంతా నువ్వే, మొత్తం ఉన్నదంతా నువ్వే. ఆ నీలోనే అన్నీ ఉన్నాయి. ఆ మనసంతా నీలోనే ఉంది, ఆ నీలోనే అన్నీ ఉన్నాయి. సృష్టి అంతా నీలోనే ఉంది. ఇది జస్ట్ నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటే నీకు అర్థమవుతుంది అంతే. కూర్చోపోతే ఎప్పటికీ అర్థం కాదు. అందుకని ఇదంతా ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్రెడీ అదంతా ఉన్నదే. శరీర స్థితిలో ఉన్నవాడికి, తెలియని వారికి కింద నుంచి వాళ్ళ భాషలో చెప్పబడుతున్నప్పుడు అది అనేకంగా అనిపిస్తున్నది. కానీ అది మొత్తము ఏకమే. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. అందుకే ఆధ్యాత్మికము వ్యక్తిగతము అని చెబుతున్నాను. ఇది వ్యక్తిగతం, నీకు సంబంధించింది, నీ అంతరంగా ఉంది, మొత్తం నువ్వే. నీకు భిన్నంగా అసలు ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఉన్నదని నీకు అనిపిస్తుంటే అదంతా నీలోనే ఉంది. అదంతా నాలోనే ఉందని తెలుసుకుంటానికి నువ్వు నీ లోపలికి వెళ్ళాలి అంతే.
ఎందుకని నేను శరీరం అనుకుని నాకు భిన్నంగా బోల్డ్ ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న వేయండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్థమయ్యి ఇది బాగుంది, అర్థమవుతుంది, కొంచెం ఈ మార్గంలో మేము ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, మాలో కొంచెం గుణమార్పు జరుగుతుంది, మేము మంచిగా సద్భావాలతో జీవించగలుగుతున్నాం, మాలోని చెడులు పోగొట్టుకోగలుగుతున్నాం, తప్పులు వదిలేయగలుగుతున్నాం, కొద్ది కొద్దిగా మమ్మల్ని మేము మంచి వాళ్ళగా మంచిదానిగా తయారు చేసుకోగలుగుతున్నాం అనుకునేటువంటి భావం ఉన్నవాళ్ళు, ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాత్రమే సందేహాలు వస్తే ప్రశ్నలు అడగండి. లేని వాళ్ళు ఎటు అడగండి. అసలు మిమ్మల్ని మీరు మార్చుకోవటం, మంచిగా మార్చుకోవటం, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం అనే ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నలు అడగండి. ఎందుకంటే మీకు అర్థం కావట్లేదని. అర్థం ఎంత చెప్పినా అర్థం అవ్వదు. ప్రయత్నించే వాళ్ళు అడగండి. ఎందుకంటే వాళ్ళకైతే రేపు తెలుసుకుంటారు, రేపు కాదు ఎల్లుండి తెలుసుకుంటారు. ఎందుకంటే నాకు అసలు ఇప్పుడు మీకు ఇవన్నీ చెబుతున్నాక 35 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాను. విషయాలు చెప్పే జ్ఞానం వచ్చింది తప్ప నాకు ఆత్మానుభవం అవ్వలేదు. అంటే అవ్వలేదండి ఏంటి, నేను ఆ స్థితిలో లోపల కూర్చోలేకపోతున్నాను, శరీర స్థితిలో బయటకు వచ్చేస్తున్నాను. కారణం ఏంటంటే నాకు కుటుంబం ఉంది. నాకు లోపల కూర్చోవాలని తెలుసు, లోపల కూర్చోగలగటం కూడా వచ్చు, మీకు చెబుతున్నాగా. కానీ నా బాధ్యతలు నిర్వర్తించాలని నేను నిర్ణయించుకున్నాను. నా భార్య ఉంది, 30 సంవత్సరాలు ఆవిడతో కాపురం చేసి ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకున్నాను, లోపల కూర్చుంటాను, నిన్ను వదిలేస్తాను, నీ గొడవ నువ్వు పడని నేను చెప్పలేకపోతున్నాను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా శారీరక ధర్మాలన్నీ నేను పాటిస్తాను. మళ్ళీ నేను పిల్లల్ని కన్నాను, నా కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, వాళ్ళని సెటిల్ చేయాలి. నాకు ఆత్మజ్ఞానం అర్థమైపోతుంది, వీళ్ళకి చెప్పేంత వచ్చింది, అందుకని నేను చక్కగా ఎక్కడన్నా కూర్చుంటాను, మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను, నాకు బోల్డ్ అర్థమైపోయింది, ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాను, ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పేస్తాను, మిమ్మల్ని వదిలేస్తానని వెళ్ళాలని నాకు అనిపించట్లేదు. నా బాధ్యతలు నేను చేయాలనిపిస్తుంది. అందుకని నేను నా బాధ్యతల వైపు వచ్చి, అందుకే చెబుతున్నా, నేను సామాన్యుడిని, నేను ఆ స్థితిలో కూర్చోవట్లేదు, కూర్చోలేకపోతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. నా మనోభావాలు అలాగే ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలని నాకు అనిపించటం లేదు. అలా వదిలేసి వెళ్ళొద్దని మీకు చెబుతున్నాను. అది మహాపాపం అని నాకు అనిపిస్తుంది. అందుకని వదిలేసి వెళ్ళేవాళ్ళంతా మహాపాపులు, మీరు ఆ పాపం చేయకండి అని చెబుతున్నాను. ఎందుకని చెబుతున్నానంటే, మరి నేనేగా పెళ్లి చేసుకొని నా భార్యను తెచ్చుకుంది. మరి ఆవిడతో 30 ఏళ్ళు 35 ఏళ్ళు కాపురాలు చేసి పిల్లల్ని కానీ ఇప్పుడు నాకేదో జ్ఞానం వైపు దారి వచ్చేసింది, అర్థమైపోతుంది, జ్ఞానోదయం అయిపోతుంది, మోక్షం పొందేస్తాను వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, మరణించే వరకు ఆమెను ఎవరు చూస్తారు? శారీరక ధర్మాలు అందరం పాటించాలిగా, శారీరక ధర్మాలు కావాలిగా. శరీరం నిజమేగా, నాకు కూడా శరీరం ఉందిగా, నేను రోజు అన్నం తినాలిగా, నేను రోజు కాలకృత్యాలు తీర్చుకోవాలి, రోజు నిద్రపోవాలి, నా అవసరాలు నాకున్నాయిగా. కాబట్టి నా శరీర ధర్మాలు విడనాడను, నా శరీర ధర్మాలకు ఎవరి మీద ఆధారపడిన. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి నేను చందాలు అడగాలి, డొనేషన్లు అడగాలి, బాబు దక్షిణలు ఇవ్వండి అని అడగాలి. మళ్ళీ నేను వెళ్ళి ఒక ఆశ్రమం మళ్ళీ నేను ఉండాలిగా, మళ్ళీ ఒక బోర్డు పెట్టాలి, ఆత్మజ్ఞానాశ్రమం, ఆధ్యాత్మిక చదువు ఆశ్రమం, ఏదో బోర్డు పెట్టాలి. నేను చెప్పేటికి తగ్గట్టు అట్రాక్ట్ చేయాలి, అందరినీ అట్రాక్ట్ చేసి ఒక సమూహాన్ని తయారు చేయాలి, నాకు సేవలు చేయాలి. మళ్ళీ వాళ్ళు మరి నాకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అన్నం కావాలి, నా బట్టలు ఉతుక్కోవాలి, మామూలు వాళ్ళు బతుకు ఎన్ని అవసరం అన్నీ కావాలిగా నాకు అక్కడ కూడా. కాబట్టి ఇప్పుడు అలాంటి ఒక శిష్య సమూహాన్ని, భక్త సమూహాన్ని తయారు చేసుకోవాలి, ఒక బోర్డులు ఓపెన్ చేయాలి, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసే మాటలు చెప్పి ముందు డబ్బులు తీసుకోవాలి. అప్పుడు కానీ మళ్ళీ నాకు తినడానికి బతకడానికి నాకు అన్నీ కుదరవు. ఎక్కడైనా ఒకటే అదే సంసారం అయిందిగా. ఉన్న సంసారాన్ని వదిలేసి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేసి బయటికి వెళ్ళి కొత్త బోర్డు పెట్టి వాళ్ళెవరో పాపం కష్టపడి సంపాదించుకుంటున్న వాళ్ళందరినీ మేము మహాత్ములము, మహనీయులము, మేము జ్ఞాన మార్గంలో సాగిపోతున్నాం, దైవ మార్గంలో సాగిపోతున్నాం అని వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు చిల్లర అడిగాలని దానికి మళ్ళీ దక్షిణలని పేరు పెట్టి వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి మా కాళ్ళ మీద పడండి మరని డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఏదో రక్షిస్తామన్నట్టు ఫోజులు కొట్టి మళ్ళీ అక్కడ కొత్త సంసారం, భక్తులని శిష్యులని కొత్త సంసారం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికంటే ఉన్న సంసారం బెటర్ కదా. తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మన డబ్బుతో మనం బతకొచ్చు, మనం పని చేసుకుని మనం బతకొచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకొచ్చు. పైగా ఇంట్లో మళ్ళీ మన కోరికలు మనం తీర్చుకుంటూ బతకొచ్చు, ధర్మబద్ధమైన కోరికలు అందరూ తీర్చుకోవచ్చు.
ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కోరికలు అదుపు చేసుకోవాలి, మళ్ళీ డబ్బులు ప్రజల నుంచి తీసుకోవాలి. ఆ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి అందరికీ మనం ఏదో ఒక మాటలు చెప్పకపోతే వాళ్ళు డబ్బులు ఎవరు? వాళ్ళ డబ్బులు ఎవరెంత ఎక్కువ ఇస్తే మళ్ళీ ఆ ఎక్కువ ఇచ్చిన వాళ్ళని తెచ్చి ముందు కూర్చోబెట్టాలి, తక్కువ ఇచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టాలి. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవన్నీ మీరు పరిశీలిస్తే బయట సంస్థల్లో మీకు కనపడతానే ఉంటాయి. అంటే ఇంత గందరగోళం సృష్టించుకోవటం ఎందుకు? సింపుల్గా నా లోపలికి నేను వెళ్ళేదానికి, నాతో నేను ఉండటానికి, నాలో నేను ఉండటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి, చక్కగా నా చిన్ని కుటుంబంలో కూర్చొని ఆ చిన్ని కుటుంబంలో వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏంటో తీర్చేసి రొటీన్ లైఫే కాబట్టి కొంత సమయం మిగిల్చుకొని నా లోపలికి నేను వెళ్ళి కూర్చుంటా ఉంటే సరిపోద్ది. దీన్ని అర్థం చేసుకుంటా, నన్ను నేను గ్రహిస్తా, నన్ను నేను తెలుసుకుంటా ఉంటే సరిపోద్ది. అద్భుతంగా సాధన సాగిపోద్ది. దీనికోసం అవన్నీ చేయడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఇంకో గందరగోళం ఎందుకు? నీ ముక్కు ఎక్కడ అంటే గుండ్రంగా చుట్టూ తిప్పి చూపించడం ఎందుకు? అందుకని నేను నా బాధ్యతలు చేసుకుంటున్నాను కనుక నేను సామాన్యుడనే. నాకు ఎటువంటి ఆత్మజ్ఞాన అనుభూతి కలగలేదు అంటే రాలేదని కాదు, అది నేనే నాకు తెలుసు, లేకపోతే మీకట చెబుతాను. కానీ ఆ స్థితిలో నేను కూర్చోవట్లేదు. నేను శారీరక స్థితిలో, మానసిక స్థితుల్లోనే కూర్చుంటున్నాను. ఎందుకని? నా కుటుంబిక బాధ్యతలు ఉన్నాయి. శరీరం నిజమే 25%, మనసు నిజమే 25%, బుద్ధి నిజమే 25%, వీటన్నింటికి ఆధారమైన శక్తి నిజమే 25%. 100 కలిస్తే మోక్షము. 100 కలవల. నేను శరీర మనోస్థితుల్లో కూర్చుంటున్నా. బుద్ధి 75%. బుద్ధి చెప్పింది తప్పు రైట్లు, తప్పులు చేయను, రైట్లే చేస్తాను. కాబట్టి ఈ 75%లోనే అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతున్నాను. ఆ మిగిలిన 25%లోకి వెళ్ళి కూర్చోటానికి ఈ బాధ్యతలు ఉంచుకున్నా. అందుకని అప్పుడప్పుడు కూర్చున్నా. ఊరిని అనుభవంగా ఏదో విషయాలు తెలిసినవి మీకు చెబుతున్నాను, కానీ సంపూర్ణమైన అనుభవంగా నాకు లేదు. రమణ మహర్షిలా, ఓ శంకరాచార్యుల వల్ల, ఓ ఆత్మజ్ఞాని పొందిన సంపూర్ణ అనుభవం నాకు లేదు. నేను నా కుటుంబంలోనే ఉన్నా, అందుకని సామాన్యుడను. అలా సామాన్య స్థితిలో ఉండి మాకు అర్థమవుతుంది, మేము కూడా కొంచెం తెలుసుకొని ముందుకెళ్తాం. అలా ముందుకెళ్ళడం వలన ఏమవుద్ది అంటే బుద్ధి చెప్పిన రీతిలో మంచిగానే బతుకుతాం తప్ప తప్పులు చెయ్యం. అందుకే గుణమార్పు కలుగుతుంది. ఇక్కడ ఇది తెలుసుకోవటం వల్ల ఏం జరుగుద్ది అంటే గుణమార్పు కలుగుద్ది, మంచిగా జీవిస్తాం. అందుకని ఆ గుణమార్పు కలుగుతుంది మాలో, మేము మంచిగా జీవిస్తున్నాం. అది హఠాత్తుగా కలగకపోవచ్చు, కొంచెం కొంచెం మార్పు వస్తుంది. మాకు అర్థమవుతుంది మాలో కొద్ది మార్పులు వస్తున్నాయి, మాకు చెప్పండి అని వాళ్ళు మాత్రమే మీ సందేహాలు ఉంటే అడగండి. కాలక్షేపంగా వినేవాళ్ళు అసలు అడగండి. విరోధ భావంతో వినేవాళ్ళు అసలు వినకండి, అడగండి. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చవు. మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. విరోధాలు ఎందుకు, శత్రుత్వాలు ఎందుకు? ఎవరికి అలా నచ్చితే అలా ప్రయాణించుకోవచ్చు. సరిగ్గా చెప్పలేదు అనిపించిన వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోయింది. ఎందుకంటే సరిగ్గా చెప్పగలగటానికి నేనేం అవతార పురుషుడిని కాదు, ఆత్మజ్ఞానిని కాదు, నేను సామాన్యుడినే. అర్థమైన వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు, ఈ సామాన్యత అర్థం చేసుకోగలుగుతున్న వాళ్ళు, కొంచెం గుణమార్పు మాలో కలుగుతుంది ఇది వినటం వల్ల అన్న వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. వాళ్ళు మాత్రమే సందేహాలు ఉంటే అడగండి. అటువంటి వాళ్ళు మాత్రమే వినండి. మిగిలిన వాళ్ళు విని మీ కాలాన్ని వృధా చేసుకోకండి. మీ మార్గాల్లో, మీ పద్ధతుల్లో, మీ విధానాల్లో, మీ మతాలతో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో హాయిగా మీ సాధనలతో సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.